ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ భరద్వాజ గురువే నమః. నా పేరు వివి పూర్ణచంద్రరావు. శ్రీ షిరిడి సాయి సేవ ట్రస్ట్ మరియు శ్రీ సద్గురు పాదుకా క్షేత్రం విశాఖపట్నం దాని వ్యవస్థాపక చైర్మన్ మరియు శ్రీ భరద్వాజ సద్గురు అని ఆధ్యాత్మిక పత్రిక దాని ప్రధాన సంపాదకులుగా కూడా పనిచేస్తూ ఉన్నాను. మీ అందరితో కూడా కలిసి నన్ను ఈ మార్గంలో నిలిపి నిరంతరం నడిపిస్తున్నటువంటి పూజ్య ఆచార్య ఇక్రాల భరద్వాజ గారి గురించి కొంతసేపు ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా మదిలో మెదిలే భావాలని మీతో పంచుకోవటం ద్వారా నా సద్గురువుని పునః ఆయన్ని పునశ్చరణ చేసుకునే మహద్భాగ్యం కలిగించిన మీ అందరికీ కూడా వందనాలు అర్పించుకుంటూ మాస్టర్ గారితో నా పరిచయం గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. నేను 1982 సంవత్సరంలో నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఉద్యోగ నిమిత్తం చేరటం జరిగింది. అలా టెలికాం శాఖలో పనిచేసిన నా పక్కనే ఇస్ట్రాక్లో ఉన్నటువంటి శ్రీ కొమండూరు నారాయణాచార్యులు, ఈయన చుల్లూరుపేటలో ఉండేవాడు. ఆయన మిత్రుడు భాస్కర్ రెడ్డి ద్వారా ఆయనకి పూజ ఆచార్య ఇక్రాల భరద్వాజ గారితో బాగా పరిచయం. నేను మొదటి నుంచి రామభక్తుడిని, రాముని ఆరాధిస్తుండేవాడిని. అట్లా నా దగ్గరికి నారాయణ వచ్చి, నీకు సాయిబాబా గురించి తెలుసా అని అడిగాడు. ఆయన నాకు సాయి తెలియదు, రాముడు మాత్రమే తెలుసు నేను అడిగాను. అయితే సాయి గురించి తెలుసుకో, మా గురువుగారు అయినటువంటి భరద్వాజ గారు రాసినటువంటి సాయి లీలామృతం పుస్తకం ఇస్తాను, తీసుకొని చదవమని చెప్పి ఇవ్వటం. అది చదవటంతో నా మనసు ఎందుకో ఆనందంతో నిండిపోయింది. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత బహుశా 1982 ఎండింగ్లో అనుకుంటాను, నారాయణ రోజు వచ్చి, మాస్టర్ గారు మెద్రాసు నుంచి ఒంగోలు వెళ్తూ సుళ్ళూరుపేటలో ఆగుతున్నారు, భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారు, నువ్వు ఆయన దర్శనం చేసుకోదలిచినట్టయితే రా, నేను తీసుకెళ్తానని చెప్పడంతో ఆ రోజు నైట్ షిఫ్ట్ చేసేసి తెల్లవారుజాముని నారాయణతో పాటు కలిసి మేము డైరెక్ట్గా సుళ్ళూరుపేట వెళ్ళడం, భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం. మాస్టర్ గారు కూడా ఆ నైట్ వచ్చిందట. ఆయనతో పాటు ఆయన ఎదురుగా దాదాపు ఒక 3-4 అడుగుల మధ్య డిస్టెన్స్ అంతే మా ఇద్దరి మధ్య కూర్చున్నాను. మాస్టర్ గారు సిగరెట్ తాగుతున్నారు. నా మొదటి పరిచయంలో ఈయన సాయి లీలామృతం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. ఆ సాయి సకల దేవత సాధు జైవ జడ స్వరూపనే కాకుండా ఆ తత్వాన్ని, ఆ భగవతత్వాన్ని ఆ సద్గురు రూపంలో వెల్లడి చేశారు కదా. ఆయన్ని దర్శించుకోవటం ఆనందదాయకమైనటువంటి విషయంలో నేను మాస్టర్ గారిని మొట్టమొదటిసారిగా దర్శించుకోవటం జరిగింది. ఆ దర్శించే ఆయన దగ్గర కూర్చున్నాను. అల్పాహారం సేవించడం అంత అయిన తర్వాత మాస్టర్ గారు మళ్ళా కాఫీ తాగితే ఏమైనా అడుగు అన్నారు. ఆయన చూస్తే ఆనందంతో ఉండిపోయింది. ఇంకేం అడగాలి అర్థం కావట్లేదు. నేను చాలా చిన్నవాడిని అప్పట్లో. ఏం అడుగుతాను, ఏం అడగాలి అర్థం కాలేదు. అడుగు అన్నారు. సరే, అప్పుడు నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న మాస్టర్ గారు ఏంటంటే, మాస్టర్ గారు చిన్న సందేహం ఉంది. అయితే మనకి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి అలా అనేక మంది దేవతలు ఉన్నారు. అలానే మన సుళ్ళూరుపేటలో చెంగాలమ్మ, అలానే ఆయనకి గ్రామ దేవతలు పోలేరమ్మ, నూకాలమ్మ, ఆండాలమ్మ, నా దేవతలు ఉన్నారు కదా, వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అడిగాను. అని ఒక చిరునవ్వు నవ్వారు మాస్టర్ గారు. నవ్వి, చాలా సంతోషం, భలే ప్రశ్న వేసావు నువ్వు అని. ఎందుకంటే నాకు ఈ రాముడు సీత అవన్నీ తెలుసు, కానీ ఇప్పుడు సుళ్ళూరుపేట వచ్చిన తర్వాత ఇవన్నీ వింటుంటాయి, ఇక్కడ దేవతలు ఉన్నారు, అందుకని ఆ సందేహం అడగమంటున్నారు మాస్టర్ గారిని అడిగాను. అడగగానే ఆయన అన్నారు, వీళ్ళందరూ నిజానికి సృష్టి చైతన్యంలో ఉన్నదంతా ఒకటే తత్వం. అయితే వాళ్ళ యొక్క చేయాల్సిన పనులు బట్టి ఆ రకంగా వాళ్ళు కొంత వీళ్ళు ఈ గ్రామాన్ని పరీక్షించడానికి కొంతమంది ఉంటారు, ప్రపంచంలో చైతన్యంలో లీనమై ఉండేది కొంత సాత్విక తత్వంలో కొంత ఉంటారు అని చాలా చెప్తూ ఉన్నారు ఆయన. నేను ఆయన అడగమన్నారు, అడిగాను, కానీ ఆయన అలా చూస్తున్నాను. ఆయన ఇంకా చాలా చెప్పారు అరగంట సేపు, కానీ ఆయన చూస్తూ ఆనందం ఉండిపోయింది. కాబట్టి మిగతాది ఇది జరిగి దాదాపుగా ఒక 40 సంవత్సరాల పైన అయింది. కాబట్టి మొత్తం నాకు గుర్తులేదు, కానీ నాకు ఇంత మాత్రం గుర్తుంది. ఇంకా చాలా చెప్పారు ఆయన. ఆయన చూస్తుంటే ఉండిపోయిన ఆనందంతో. ఇది మొట్టమొదటిసారిగా నారాయణ ద్వారా అల్లు భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో నాకు మాస్టర్ గారితో పరిచయం జరిగింది. ఆ తర్వాత ఆయన అడపా మళ్ళీ మెద్రాస్ నుంచి ఒంగోలు వెళ్తూ సుళ్ళూరుపేట లాగినప్పుడల్లా కూడా భాస్కర్ రెడ్డి నాకు కబుర్ చేసేవాళ్ళు. అలానే ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేవాడిని. ఇది మా ప్రథమ దర్శనంతో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత మరలా నేను ఒకసారి ఒక ఒంగోలు వెళ్ళి, మాస్టర్ గారు ఒంగోలులో ఉంటారు కదా, ఆయన అక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఒంగోలు బయలుదేరి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత అక్కడ అప్పట్లో బాబా మందిరం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ద్వారకామాయి మాత్రమే ఉంది అక్కడ సత్సంగ మందిరం అది. అక్కడ మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతం అయింది. అక్కడికెళ్ళి "ఏవండీ మాస్టర్ గారి ఇల్లు ఎక్కడండి" అని అడిగా నేను. అడిగితే అప్పుడే ఆ పూజారి పక్కన వచ్చి హరి అని ఒక పూజారిని పిలిచి, "హరి ఈయన మాస్టర్ గారి దగ్గరికెళ్తుంటే శ్రీహరికోట నుంచి వచ్చాడు. తీసుకెళ్ళు హారతి అయిపోయింది కదా! అక్కడ మాస్టర్ గారి ఇంటికి అటే కదా! ఎళ్లి మాస్టర్ గారి ఇల్లు చూపెట్టు నువ్వు వెళ్ళు" సరే ఇద్దరం ఆ ద్వారకామాయి నుంచి బయటకొచ్చాం. మాస్టర్ గారి ఇల్లు ఓ రకంగా చెప్పంటే ఊరికి దూరంగా ఓ పొలాల్లో ఉన్నట్టుండేది. అప్పుడు సుబ్బలక్ష్మి గారి ఇంట్లో అద్దెకుండేవారు మాస్టర్ గారు. అది పొలాల్లో ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మాస్టర్ గారి దర్శనానికి ఇంతకుముందు వచ్చారు ఇక్కడికన్నారు. మాస్టర్ గారి దర్శనం చేసుకున్నాను నేను కానీ వాళ్ళ ఇంటికి రావటం ఇదే. మీ దగ్గర దర్శనం చేసుకోవాలని వచ్చానన్నా. అయితే ఒట్టి చేతులు వచ్చావు పనిలో ఏమైనా తీసుకున్నావా అని అడిగాడు హరి. నాకదేం గుర్తులేదు. మామూలుగా దిగాను బస్సు వచ్చేసాను అక్కడికి. అని తీసుకోలేదన్నా. అయితే ఇప్పుడు చివరికొచ్చేసాం కదా మనం ఇక్కడేం దొరకవు. మరి వెనక్కెళ్ళాలి మళ్ళీ వెనక్కెళ్ళాలంటే కుదరదు ఇప్పుడు. నేను కూడా మాస్టర్ గారికి అప్పచెప్పి ఇంటికెళ్ళాలి భోజనం టైం కదా! సరే ఓ పని చేద్దాం ఇక్కడ ఏదన్నా కిల్లి బట్టి ఏమనంటే మాస్టర్ గారు సిగరెట్ తాగుతారు సిగరెట్ తీసుకొని వెళ్దాం అన్నాడాయన. నేనన్నాను కదా! ఎవరైనా మహాత్ముల దగ్గరికెళ్ళినప్పుడు సిగరెట్ తీసుకెళ్ళటం ఏంటయ్యా? పండ్లు, పూలు తీసుకెళ్తాం కదా! అన్నాను హరితోటి. అంటే ఆయన అన్నాడు కదా! లేదు నీకెందుకు నేను చెప్తున్నాను కదా! రా అన్నారు. సరే ఎళ్ళాం. అక్కడికెళ్తే చిన్న బడ్డీ కొట్టు అంటాం కదా! అదొకటుంది. ఎళ్ళంగానే అదికి తాళం వేసింది. హమ్మయ్య! నేను అనుకున్నా కదా! ఏదో చెప్పాడు హరి. అందుకని మూసేసింది మంచిదేలే మాస్టర్ గారు ఏదో చెప్పుకోవచ్చు. ఆయన దర్శనం కోసం కదా వచ్చింది. ఇవన్నీ తీసుకెళ్ళని ఎలా తెలుస్తుంది అనుకున్నాను. అని కొద్దిగా మళ్ళీ 4 అడుగులు వెనక్కేసి వస్తున్నాం. లోపల మళ్ళీ ఒకాయన ఎదురొచ్చాడు. "అరే! ఏ సాహెబు మళ్ళీ ఏంటి వచ్చావు" వెనక్కి అన్నాడు. "ఏం లేదు నేను సామాను అయిపోయింది అందుకని ఈరోజు కొట్టు తొందరగా కట్టేసి ఊర్లోకెళ్ళేసి అన్నీ సామాను తీసుకొద్దాం అనుకున్నాను. అందుకని తొందరగా కొట్టు కట్టేసి ఎళ్ళాను. అయితే ఇంటి తాళాలు షాప్‌లో మర్చిపోయినాను కొట్టులో అందుకని మళ్ళీ వెనక్కొచ్చానన్నాడాయన. హరి అన్నాడు కదా! నేను చెప్పాను కదా! పద అనుకున్నాడు. తీసి ఎళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, "నా దగ్గర ఈళ్ళు సిగరెట్ ప్యాకెట్ ఉందంటే ఒకటే ఉంది అది స్టాక్ అయిపోయింది కదా! అందుకే ఎళ్తున్నాను నేను ఒంగోలులోకి. ఇదొకటుంది కావాలంటే తీసుకోండి" అన్నాడు. హరి అన్నాడు, "అదే మాస్టర్ గారి బండి తీసుకో" అన్నాడు. నేను వెంటనే ఒక అగ్గిపెట్టి కూడా ఇవ్వండి అయితే అన్నా. ఎందుకన్నాడు, సరే సిగరెట్ ఇచ్చినప్పుడు అగ్గిపెట్టి కూడా ఇవ్వాలని చెప్పి సిగరెట్ ప్యాకెట్టు, అగ్గిపెట్టె తీసుకున్నాను. సరే ఇంకా అంటే మాస్టర్ గారి నిర్ణయం ఇవ్వలో మళ్ళీ ఆయన వెనక్కి రావటం కారణంగా చెప్పి వెళ్ళాను మాస్టర్ గారి ఇంటికెళ్ళాను. అప్పుడు మాస్టర్ గారు హాల్‌లో కూర్చొనున్నారు. సత్సంగం చేస్తూ ఉన్నారాయన. సత్సంగం చేస్తూ అందరూ చాలామంది ఉన్నారు. వెళ్ళంగానే మాస్టర్ గారు "ఏంటి హరి? ఏంటి ఇటొచ్చావు భోజనం టైంలో" అన్నాడు. "లేదండి నా పొంచంద్రావు ఒకటే శ్రీహరికోట నుంచి వచ్చారు. మీ దర్శనం కోసం తీసుకొచ్చానండి" అన్నారు. అనగానే మాస్టర్ గారు నవ్వుతా కూర్చో" అన్నారు. కూర్చున్నారు. వెంటనే నేను ఆయన ముందుగా హరి సాయి చేశాను. వెంటనే సిగరెట్ పెట్టి, అగ్గిపెట్టె ఆయన ముందుగా పెట్టాను. అప్పటికి ఆయన పెట్టిన మాస్టర్ గారికి పక్కన కుడి పక్కన ఓ బండిల్ అంటాం సిగరెట్ ప్యాకెట్లు పెద్దవి ఒక 10, 12 ఉంటాయి కదా! అవన్నీ ఒక ప్యాకెట్ ఉంది ఆల్రెడీ అక్కడ. సరే నేను దాని దగ్గర పెట్టా. అనంగానే వెంటనే మాస్టర్ గారు ఆ సిగరెటు పెట్టె, అగ్గిపెట్టె తీసుకొని తీసి అగ్గిపెట్టె ఎలిగించుకొని, "ఇది చూసారా? నేను చెప్తున్నాను కదా! నా బ్రాండ్ వస్తుందని. ఇది మీరు పెట్టింది నా బ్రాండ్ కాదు పక్కనుంది. నా బ్రాండ్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను మీకు వచ్చింది చూసారా?" అని తీసుకొని ఎలిగించాను. ఇవ్వటం కూడా అది చూసారా అగ్గిపెట్టె కూడా తెచ్చాడాయన. మరి ఊరికే సిగరెట్ తీసుకొచ్చి ఎట్టా ఎలిగించుకుంటాం అన్నారు. అనంగానే నాకేమో ఆ సిట్యుయేషన్ అలా చూసాను ఆనందంగా వింటున్నాను. అంటే నాకు ఇంతగా ఇప్పుడు ఎలాబరేట్ ఆ విషయాన్ని పునశ్చరణ చేసుకుంటుంటే నాకు ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఆ మాట అన్నారు. అనగా వాళ్ళతో చెప్పారు. తర్వాత కొద్దిసేపు అడిగి ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఇంతకీ శ్రీహరికోటలో కొంచెం కలిసావు కదా ఇంతకుముందు మనకు బాగుంది. ఇంతకీ స్వగ్రామం ఏంటి అన్నారు. గుంటూరనా? అయితే మన ఇద్దరిది ఒకే ఊరు. అయితే నాకు మనం మంది ఇద్దరం ఒకళ్ళమే. ఒక చోట నుంచి వచ్చామన్నారాయన. ఆ తర్వాత ఆయన సత్సంగ సభ్యులు చాలామంది ఏవో అడుగుతున్నారు, చెప్తున్నారు. నేను మాత్రం ఏం అడగలేదు అలా ఉండిపోయానన్నాడు. దాదాపు ఒక గంట సేపు మాస్టర్ గారితో ఉండిపోయినాను. ఇది ఆనందం అంతే. స అప్పుడు మహాత్ముల సన్నిధి అప్రయత్నంగా మన మనోభావాలను అణిచివేసి ప్రశాంతత కలుగజేస్తుంది. ఆ తర్వాత చదివాను. అప్పుడు నాకు అర్థమైంది ఇది. తర్వాత తెలిసింది ఆహా! ఇదే ఆయన అనుభూతి ప్రసాదించిందని. అక్కడికెళ్ళినా ఇంకేం మన ఆలోచనలే ఉండవు అక్కడ. సూర్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెలుతురు వేడిమి ఇవ్వాలని అడగాల్సిన పనేం లేదది. మన మీద ప్రసరణ చేస్తారు. అట్లనే మనం ఏ భావాలు ఉన్నా ఆయన దగ్గర అణిగిపోతాయి. మనం గనక ఏం ఆలోచన పెట్టుకుంటే అలా ప్రశాంతంగా రకరకాల భావాలు వచ్చినా అవన్నీ అణిగారిపోతాది. ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంటుంది ఆయన అద్భుతమైనటువంటి స్థితి ఏంటి అనేది. అప్పుడు తెలీదు ఎందుకంటే ఎళ్తాం ఆయన మహాత్ముడు ఏదో ఎళ్దాం నేను. అయితే నేను ఏ కోరికలతో దేనికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను శ్రీహరికోటలో జాయిన్ అయినంటే అప్పటికి ఆల్రెడీ జాబ్ ఉంది నాకు. ఉద్యోగం ఉంది. అంతకుముందు గుంటూరులో సత్తెనపల్లిలో నేను టెలికాంలో పనిచేశాను. అక్కడి నుంచి శ్రీహరికోట ఎళ్లి అక్కడ జాయిన్ అయినాను. అది 2 సెంట్రల్ గవర్నమెంటే. ఆల్రెడీ జాబ్ ఉంది. నా కోరికలో, కష్టాలో, నష్టాలో
బాధలో లేదో దానికోసం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ రాముడు ఎందుకంటే భగవంతుడు నీ భారములు నాపై పడవేయడు నేను మోసేదును అని సాయశక్తి ఇప్పుడు చెప్తున్నాను నీకు. కానీ రాముడు నమ్ముకున్న తర్వాత ఇంక ఆయన అన్నీ చూసుకుంటాడు కదా అని భావన ఉండేది ఆయన. ఆయన చూసుకుంటాడు కదా! మన జీవితంలో అనివార్యంగా ఏం రావాలో అది వస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలో ఆయన తీసుకుంటూనే ఉంటాడు. రాముడు మాత్రమే నిశ్చింతగా అంశతుల్యగా తలపై మీద పడుకొని ఆయన నిద్రపోలేదు కదా ఆయన. ఆయన అయితే అరణ్యవాసం ఇప్పుడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కూడా ఆయన అంశతుల్యగా తలపై మీద పడుకోలేదు. ఆ తర్వాత వశిష్ఠ గీత వచ్చింది ఆ కారణంగానే. అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు అరణ్యాలకు తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడ చూసిన సీతను వివాహం చేసుకున్నారు. మళ్ళీ అరణ్యాలకెళ్ళాడు ఆయన. చూశాం కదా! అయితే అవన్నీ మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలన కానివ్వండి, మన పూర్వీకుల వలన కానివ్వండి, మన గత జన్మ సంస్కారం వలన కానివ్వండి, ఒక ఉత్తమమైన గురువు దగ్గరికి తీసుకెళ్తాం. మనం చేసిన పూజలు, పునస్కారాలు, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలతో భగవంతుడు సంప్రీతుడైతే గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇది జరిగింది ఇది. నాకు జరిగిందంటే అందుకని నీకు మిగతా వాటితోటి నువ్వు వెళ్ళలేదు అక్కడేమి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది. నేను కావాల్సిన అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను. అప్పటికి వివాహం కాలేదు. 85లో అయిన తర్వాత దానికి అప్పుడు ఆలోచనే లేదనుకోండి. శ్రీహరికోటలో జాయిన్ అయ్యాను కాబట్టి. జాబ్ చేస్తున్నా ఉత్సాహంగా ఉన్నాను. కానీ దానికోసం వెళ్ళాలా. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు రుచికాలికి దారం కట్టినట్టు అనేక మిషన్ మీద నా భక్తులు నా వద్దకు నేనే లాగుతానని చెప్పి సాయి సూక్తులని ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు సాయి దాంట్లోకి వెళ్ళలేదు కదా నేను. కానీ నాకు అనుభవం అవుతుంది. అంటే మన ప్రయత్నం లేకుండా నిశ్చింతగా కూర్చో అవసరమైతే నేను చేస్తాను. అయితే మనం ఏం చేయాలంటే చింతలు లేకుండా కూర్చోవాలి. ఈ చింతకు ఎప్పుడు కూర్చుందాం అంటే చింతలు లేకుండా చింతించకుండా ఉండటం, ఆలోచించకుండా ఉండటం. ఇవన్నీ తెలియకుండా ఏదంటే రాముడు ఇందాక చెప్పాను కదా! భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా ఆయన మన ఒక గురువు దగ్గరికి పంపిస్తారు. అక్కడి నుంచి సంస్కరించడం తీసుకొస్తారు. ఇలా జరిగింది. ఆ తర్వాత ఇంకో చిన్న విషయం ఇంకోటి చెప్పుకోవాలంటే ఒకసారి నారాయణ మ్యారేజీ మళ్ళీ ఒంగోలులోనే జరిగిన నా కొమండు నారాయణాచార్యది వివాహం. ఒంగోలులో జరుగుతుంటే అతను అన్నాడు కదా! బాబు నువ్వే రా నాతో వెళ్ళకంటే వెళ్ళాను. అతను వెళ్తే శుభలేఖ ఇద్దాం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళని చెప్పి ఆయన కూడా మాస్టర్ గారి శుభలేఖ తీసుకెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చాము. ఇస్తుంటే నారాయణ ఇచ్చి అంటే నా వివాహం మాస్టర్ గారు రేపు ఒంగోలులోని ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నా వివాహం మీరు రావాలని అని అర్థంగానే చెప్పి ఇది నా మిత్రుడండి. ఈయనకి తెలుసు తద్వారా మేము దర్శనం చేసుకున్నాడు కదా! పోనీ చంద్రబాబు బాగా మిత్రుడు అన్నాడు. నువ్వు నాకు పరిచయం చేసేది నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా అన్నాడు మాస్టర్ గారు. నేనేమనుకున్నానంటే అంతకుముందు నాకు చాలా కలిశాను కదా 4 సార్లు సూళ్ళూరుపేటలోను అట్లా అనుకున్నాను. కానీ వీళ్ళు గత జన్మల నుంచి మనం సంస్కరించుకుంటూ తీసుకుంటూ వస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఊరికి అలవాక తెలుసు నాకెందుకు తెలీదు మా పోనీ చంద్రబాబు నాకు ఎప్పటి నుంచో తెలుసు నాకు ఎప్పటి నుంచి అన్నారు ఆయన. ఆహాహో బహుశా నారాయణ బయటకు వచ్చిన తర్వాత అడిగాడు. ఇప్పుడు సూళ్ళూరుపేటలో భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్తాను తెలుసు. ఒకసారి ఒంగోలు వచ్చావు దర్శనం చేసుకున్నావు తెలుసు నాకు. కానీ ఎప్పటి నుంచో అంటున్నావు మధ్యలో ఏమైనా వచ్చావంటే నారాయణ నీకు తెలియకుండా ఎట్లా వస్తానయ్యా బాబు నేను రాను కదా అన్న. అంటే అప్పట్లో అర్థం తెలీదండి. అంటే మనం ఒక్క అడిగేస్తే 10 అడుగులు మీ వైపు వెంట నుండి నడిపిస్తాను అనే మాట వాళ్ళు అంటే సాయి స్వరూపులు కాబట్టి సాక్షాత్ అయినా ఇప్పుడు తెలుస్తుంది. అప్పట్లో తెలీదు. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం మాస్టర్ గారి దగ్గర నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఉంటుంది 1949వ సంవత్సరం. మాస్టర్ గారు యథావిధిగా మద్రాసు నుంచి మళ్ళీ ఒంగోలు వెళ్తూ సూళ్ళూరుపేటలో గారు భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వచ్చారు. ఎక్కువ ఆయన ఇంటికి వచ్చారు. సత్సంగం ముందు ఒక గదిని సత్సంగ మందిరం కింద చేశారు. ఆయన సత్సంగాలు దాంట్లో మాస్టర్ గారికి ఇచ్చినవాళ్ళు. ఎందుకంటే సూళ్ళూరుపేటలో ఒక చిత్రకూట మండపం అని చెప్పి ఒకటి ఉంది రామాలయం. చాలా పాతది పురాతనం ఇది. దాన్ని పాండురంగ గుప్తా గారు వాళ్ళ వంశస్థులు కట్టారు. దాన్ని రీమోడలింగ్ ఏదో చేసేసి దాంట్లో సాయి ఆలయం కూడా కట్టాలని ఒక భావన ఉంది వాళ్ళకి. అందుకని దాని గురించి మాస్టర్ గారితో మాట్లాడదామని చెప్పేసి మాస్టర్ గారిని అడిగితే ఆ రోజు సరే నేను వస్తానని చెప్పి వచ్చారు. ఈ విషయం నాకు నారాయణ కూడా చెప్పాడు. మాస్టర్ గారు సూళ్ళూరుపేట వస్తున్నారు మళ్ళీ దర్శనం చేసుకుంటామని. సరే తప్పకుండా అని చెప్పేసి వచ్చాను. దిగాను. నేను మాస్టర్ గారు ఉదయం 9 ప్రాంతంలో వచ్చుంటాను. నేను వెళ్ళేప్పటికి డ్యూటీలో పర్మిషన్ అంతా తీసుకొని శ్రీహరికోట నుంచి అక్కడికి వచ్చేప్పటికి మధ్యాహ్నం 12 ఆ ప్రాంతం 12:30. సరేనా మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. ఆ గదిలో చుట్టూతో జనం అంతా చాలా కూర్చున్నారు. మాస్టర్ గారు ఎదురుగా పాండురంగ గుప్తా గారు, ఆ తర్వాత చాలామంది భక్తులు కూర్చొని ఉన్నారు. భాస్కర్ రెడ్డి మాత్రం అట్లా ఎదురుగా ఉన్నటువంటి గుమ్మం దగ్గర నుంచొని చూస్తున్నారు. వచ్చిన వాళ్ళని రండి కూర్చొని చెప్తున్నారు. నేను కూడా అందరూ నిండిపోయినారు కదా! బయట రెండో గుమ్మం దగ్గర నుంచొని చూసిన మాస్టర్ గారిని. చూడగానే మాస్టర్ గారు చూసి ఏంటంటే పంచదార ఎప్పుడు వచ్చారా లోపలికి అన్నారు ఆయన. నేను పోనీలే దూరం నుంచి మాస్టర్ గారిని చూసి దర్శనం చేసుకుందామని అనుకున్న సమయంలో మాస్టర్ గారు అటు చూసి అంటే 2 గుమ్మాలు ఉంటాయి. ఎదురుగా గుమ్మం, కుడి చేతి పక్క ఒక గుమ్మం ఉంది మాస్టర్ గారు. అక్కడ నుంచి బయట నుంచి వచ్చే గుమ్మం అది. అక్కడ నుంచి డెరారా పంచదార ఎప్పుడు వచ్చాను అనగానే అందరూ దావ ఇచ్చేసారండి. దావ ఇచ్చి మాస్టర్ గారి పక్కన ప్లేస్ ఇచ్చేసారు. భలే ఆనందం వేసింది నాకు.
మాస్టర్ గారి పక్కన ప్లేస్ లేదనుకో మళ్ళీ కూర్చున్నాను. మాస్టర్ గారి దగ్గర కూర్చున్నా. ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారో దానికన్నా ఎప్పుడైనా నేను ఆయన దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉంటానండి. ఎందుకంటే సాయిబాబా గురించి మన రచనలో సపత్న గారు అంటుంటారు. బాబా శరీరం నేను అలా పాదాలు ఒత్తుతూ ఉన్నాను. చాలా మృదువుగా ఉన్నాయి. ఆయన శరీరం అప్పుడే ఒరిచిన అరటి బోద మీద లేలేత సూర్యకిరణాలు పడితే ఎలా మెరుస్తూ ఉంటుందో అంత అద్భుతంగా మెరుస్తుంటుంది బాబా దేహం అని చెప్తాడతను. అలానే మాస్టర్ గారిని కూడా అలా చూస్తూ ఉండిపోవటం అంతే. సాయి కూడా సపతి అంటే ఎందుకు అలా పిచ్చివాళ్ళకి అలా చూస్తూ ఉండిపోయినా ఉంటారట. ఎందుకంటే మోహన రూపాయ అని. పురుషులను సైతం మోహింపజేసేటువంటి రూపం భగవంతుడిట. పురుషుడు అంటే పురుష ప్రయత్నం అంటే మనం ఎందుకోసం జన్మించామో దాన్ని గుర్తుపెట్టుకొని ఆ దిశగా ప్రయత్నం చేయటం. పురుష ప్రయత్నం అనేది. అంటే చెప్తున్నాను ఆ విషయంగా. స్త్రీలంటే కోరికలతో ఉన్నవాళ్ళని శాస్త్రవాక్యంలో, నపుంసకులంటే దేవుడు లేడనేవారు. స్త్రీలంటే మనం ఆ రోజు పూజ చేస్తే ఇదొస్తుంది, వ్రతం చేస్తే అదొస్తుంది వెనకాల స్త్రీలట. కానీ మనకి భగవంతుడు తనలాగానే భౌతిక దేహం ఇచ్చాడు కదా! ఆ ఇచ్చి ఆయన ఏ విషయం మీద తన దగ్గరికి లాగాడో తెలుసుకొని ఆ రీతిగా ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేసేవాడు పురుషుడు, చేసే ప్రయత్నం పురుష ప్రయత్నం. అందుకని అటువంటి వాడిని పుంసామోహన రూపాయి అని భగవంతుడు అంటాడు. పురుషోత్తముడు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అని అంటాం కదా మనం. అంటే పురుషుల్లో ఉత్తముడు అట్లా. అట్లా మాస్టర్ గారు అంత పురుషోత్తముడు కాబట్టి ఆయన చూస్తూ ఉంటే అలా ఉండిపోతాం అంతే. మనం ఇంకేం చేయలేదు. అలా ఉండిపోయినా కూర్చున్నా. అలా కూర్చొని భాస్కర్ రెడ్డి కూడా కూర్చున్నావు పంచారు అన్నాడు. ఈ లోపల వచ్చి కూర్చున్నాం. అట్లా మాట్లాడుతున్నారు. మాస్టర్ గారు ఏదో చెప్తున్నారు. అలా చూస్తున్నా. ఈ లోపల మాస్టర్ గారు నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇస్తామని అడిగారు. భాస్కర్ రెడ్డి ఎదురుగా నుంచుంటే ఎల్లో గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి మాస్టర్ గారికి ఇచ్చారు. మాస్టర్ గారు అది తీసుకొని పట్టుకున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు. మధ్యలో చుక్క గొంతులో పోసుకున్నారు. అట్లా నోట్లో ఎత్తి పోసుకున్నారు. మళ్ళీ అట్లా పట్టుకున్నారు. మధ్య మధ్య నా వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అనుకున్నాను, సరే ఇంక మాస్టర్ గారు ఇలా రావేసింది మొత్తం తాగలేదు. కొద్దిగా తాగారు బహుశా పట్టుకుంటే మంచిదేమో అని చెప్పి నేను ఆ గ్లాస్ అనగానే నేను ఇట్లా చూడంగానే వెంటనే చేతికి ఇచ్చేసారు గ్లాస్ మాస్టర్ గారు. అలా పట్టుకున్నాను. పట్టుకోగానే మాస్టర్ గారు కూడా సత్సంగం చెప్తూ ఉన్నారు. మళ్ళీ మధ్య మధ్యలో వైపు చూస్తున్నారు ఇలా. చూస్తుంటే ఈ లోపల నా పక్కన పాండురంగ గుప్తా గారు ఉన్నారు కదా! ఆయన అడిగితే కొద్దిగా పొంచందిరా ఒక్కసారి నాకు ఇస్తావా గ్లాస్ అన్నాడు. ఈయన పట్టుకుంటాడేమో అని చెప్పి ఆయనకిచ్చా. ఇవ్వగానే అట్లా ఎత్తుకొని ఓ చుక్క గొంతులో పోసుకొని ఇట్లా వెంటనే ఇచ్చి చాలా సంతోషం పొంచారు అన్నాడు ఆయన. అనంగానే ఇట్లా మాస్టర్ గారు చూస్తున్నారు. చెప్తూనే ఉన్నారు సత్సంగం ఏదో చూస్తున్నారు. అనగానే మళ్ళీ నాకు అప్పుడు అర్థమైంది. వెంటనే తీసుకొని గడగడ మొత్తం తాగేశాను. మాస్టర్ గారు పక్క నవ్వేశారు. మళ్ళీ ఇప్పుడు రాదు కదా! చరిత్రలో ఉంటుంది. ఓ రోజు హేమాద్రి పంతులు శుభ్రంగా భోంచేసి కూర్చొని ఉంటాడు బాబా దగ్గర. ఎవరో మజ్జిగ తీసుకొచ్చి ఇస్తారు. చూడంగా బాగుంటుంది. చిక్కగా బాగుంటుంది. తాగుదాం అనుకుంటాడు. బాబా అంటాడు తాగంటాడు. ఒక నిమిషం తటపాయిస్తాడట. అనగానే తాగు ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందో లేదని. అనగానే ఎందుకు అన్నారు అని చెప్పి వెంటనే అవకాశం రాదులే బాబా అన్నాడు కదా అని చెప్పి తీసుకొని గడగడ తాగేస్తాడు. బాబా నవ్వుతాడు. అంటే మీకు ఇవన్నీ ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు. అప్పుడేమీ తెలుస్తావు ఇవన్నీ. సరే తాగేసాను. మాస్టర్ గారు నవ్వేశారు. ఆనందంగా తాగేశాను. ఈ లోపల ఈ భాస్కర్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఆ తర్వాత సత్సంగం అయిపోయింది. 1 గంట అయిపోయిందిగా భోజనాలు అరేంజ్ చేస్తానండి అన్నాడు భాస్కర్ రెడ్డి. 1:30 అంతే ఉంది అప్పటికి. సరే అన్నారు. లోపల ఎదురింట్లో భాస్కర్ ఎదురింట్లో ఒక ఆమె మిషన్ కుట్టుకుంటూ ఉంటుండేది. అంతకుముందు ఆమె చాలా కష్టాలతో ఉండేది. ఆయన ఇంట్లో సమంగా ఉండేవాడు కాదు. సరే మాస్టర్ గారు ఆశీర్వాదం తీసుకుంది అని చెప్పి విన్నాను నేను చూసా విషయం. ఆమె వచ్చేసి సో మాస్టర్ గారి దగ్గర దర్శనం చేసుకుని వెళ్తానండి అంది. సరే అనగానే మిగతా వాళ్ళు దోవిచ్చారు. వచ్చి నమస్కారం చేసుకున్నా. చెంగారు ఏంటమ్మా విశేషం అన్నారు. ఏం లేదు మాస్టర్ గారు, మీ దయ వల్ల మా ఆయన మారిపోయినాడు. నేను కూడా కుట్టు మిషన్ పెట్టుకున్నాను. వాళ్ళు వీళ్ళ సహాయంతో చక్కగా ఇల్లు గడుస్తుంది. 2 అమ్మాయిలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. అబ్బాయి కూడా బాగా చదువుకుంటున్నాడు. అది మీ అనుకున్న పెద్ద అమ్మాయికి వివాహం నిశ్చయమైంది మాస్టర్ గారు. ఇదంతా మీరు పెట్టిన భిక్షే. అందుకని మీకు చెప్పుకొని వెళ్దాం వచ్చాను మాస్టర్ గారు. మీ ఆశీర్వాదం ఇవ్వండి. అది కూడా నిర్విఘ్నంగా జరిగిపోవాలని. అనగానే మాస్టర్ గారు అన్నారు కదమ్మా ఆశీర్వాదం ఉంది ఇచ్చేస్తాను. రామారావు అని అప్పుడు రామచంద్ర చైతన్య అంటారు ఇప్పుడు. ఆయన రామారావు పక్కనే ఉన్నప్పుడు జోలి సంచి లాంటిది ఉంటుంది. మాస్టర్ గారికి ఎదురుగా పల్లె ఉంది. ఆ పల్లెల్లో ఎవరైనా పండ్లు తీసుకొని దక్షిణం పెడితే అక్కడ ఉండేవి. దక్షిణ అంతా రామారావు సంచిలో వేసుకునేవాడు. పండ్లు మాత్రం ఉండేవి. ఆ పండ్లు ప్లేట్లో నిండిపోయిన వెంటనే భాస్కర్ రెడ్డికి ఇస్తే భాస్కర్ రెడ్డి ముక్కలు చేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళకి ప్రసాదంగా పెడుతూ ఉండేవాడు. సో రామారావు ఆ సంచి టీ అన్నాడు మాస్టర్ గారు. అంటే డబ్బులు ఉంది సంచి తీసి ఆ సంచిలో చెయ్యి ఇలా పెట్టించి మొత్తం ఇట్ట తీసామా ఏది ఒడిపట్టు అన్నారు. ఆ ఒడి తీసి ఇట్ట పట్టింది మొత్తం ఇట్ట తీసి అయితే తీసుకెళ్ళమ్మా ఇది బాగా దక్షిణ కింద అన్నారు. మేము చేయలేం, ఇప్పటికీ కూడా చేయలేం. నేను ఎక్కడ చూడలే అట్లా. అది మాస్టర్ గారు. మాస్టర్ గారి ప్రసాద్ సుబ్రహ్మణ్యం గారు రాసిన రచనలో చదివితే మాస్టర్ గారు గర్వణ స్థితిలో కూడా ఉన్నప్పుడు
మాస్టర్ గారు మీరు బాబాని అడగొచ్చు కదా! ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు మీకు. ఆయన మీరు ఏది అడిగితే వస్తారు కదా! అంటే, బాబా నాకు ఓ పని చెప్పారు. ఆ పని చేయటంలో ఉన్నాను. నాకు ఈ తిండి దాని గురించి దీని గురించి అడగదలచలేదు. అవ్వలేదు. నాకింకా అది జరగని పరిస్థితి వచ్చిందనుకో, నా యావారు వృత్తి ఉంది కదా! కుల వృత్తి అది తీసుకొని 4 ఇళ్లలో అడిగి తీసుకుంటాను. బాబానే చేశారు భిక్ష. నామోషి ఏముంది. నేను అది అడగనన్నారు. అది ఆయన స్థితి. ఆయన తీసేలా ఎంత అని లేదు. అప్పుడు ఆమె కళ్ళెంబడి ఆనంద బాష్పాలు చూస్తుంటే అలా అదొక అద్భుతమైన ఘట్టన నేను చూశాను. ఆ సంఘటన అయిపోయింది. మాస్టర్ గారు తర్వాత మాస్టర్ గారితో కలిసి సహపంక్తి భోజనం భోజనం చేసిన తర్వాత అందరం కూడా అదొక అద్భుతమైనటువంటి అదృష్టం. భోజనం అయిన తర్వాత చిత్రకూట మండపానికెళ్ళాం. అక్కడ కూడా మాస్టర్ గారు కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారు. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. ఊరికనే బాబాని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ముందుగా ఆ స్థల శుద్ధి ఇట్లన్నీ చేసుకొని చేయండి, మార్పులన్నీ చేయండి. అప్పుడు ప్రత్యక్ష ముహూర్తం చూసుకుందాం అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఆయన సో, రైల్వే స్టేషన్‌కి భాస్కర్ రెడ్డి ఒక వెహికల్ అరేంజ్ చేసి దాని మీద వెళ్ళిపోయినాడు. వెంటనే నేను, నారాయణ ఇద్దరం కలిసి ఓ సైకిల్ ఎక్కేసి ఇందాక హడావిడిగా వచ్చేసాను శ్రీహరికోట నుంచి మామూలుగా మాస్టర్ గారి దర్శనం కోసం. నేనేం తీసుకెళ్ళలేదు. పండ్లేమో తీసుకెళ్తా అని చెప్పి సూళ్ళూరుపేట మార్కెట్‌లోకెళ్ళి పెద్ద అరటిపండ్లు ఓ పెద్ద గెల ఒకటి తీసుకొని ఓ డజనో, 2 డజన్లు ఉంటాయి పెద్దది పేడ ఒకటి తీసుకొని అప్పటికే మాస్టర్ గారు సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్‌కి వచ్చారు. అక్కడ సిమెంట్ బెంచ్ ఉంటే దాని మీద కూర్చొని ఉన్నారు. భక్తులందరూ కూడా చాలామంది నుంచొని ఉన్నారు అట్లా ఎళ్లి. వెళ్ళంగానే నేను కూడా మాస్టర్ గారికి నమస్కారం చేసి మళ్ళీ ఆ ప్లాట్‌ఫామ్ మీద ఆ పాదాలకి నమస్కారం చేసి అరటిపండ్లు ఆయన చేతిలో పెట్టాను. వెంటనే తీసి అందరికీ వచ్చాయి పండ్లు అని చెప్పి అందరికి తలా ఒకటి పంచిపెట్టేశారు. ఆయనేమో పంచిపెట్టేసి నమస్కారం చేసి అందరూ మాస్టర్ గారు చెప్తున్నారు. ఆ రోజు రైలు ఒక 15 నిమిషాలు లేట్ అయింది. అది మా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైంకొచ్చేసారు మాస్టర్ గారు అనుకున్నాం. వెళ్ళిపోయి ఉంటారేమో నేను పండ్లు తీసుకొని వెళ్ళే లోపల అనుకున్నాను గానీ వెళ్ళలేదు ఉన్నారు. ఆ తర్వాత కూడా 15 నిమిషాలు పట్టింది మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపల ఒకతను మా దగ్గర సత్సంగాలకొచ్చేవాడు. శ్రీహరికోటలో మేము సత్సంగాలు చేస్తుండేవాళ్ళం. వాళ్ళెవడో మా దగ్గర సత్సంగాలకొచ్చేది గానీ అతను మాత్రం వచ్చేవాడు కాదు. అతను కార్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతను ఆ టూర్‌లు అవి తిరుగుతుంటాడు. కొద్దిగా వ్యసనాలు కూడా ఉన్నాయి. అతను మమ్మల్ని ఏం చేసింటే వీళ్ళకి పని పాట లేదు. సత్సంగాలు చేస్తుంటారు అంటాడు. మేము పనిచేసే దాని పక్కనే ఉంటుంది వాళ్ళది. షెడ్ కూడా అక్కడ ఉంటుంటాడు. ఆయన క్రేన్ ఆపరేటర్‌గా కూడా చేసేవాడు అతను. వీళ్ళెప్పుడు డ్రైవర్‌గా మద్రాస్ అవన్నీ వెళ్ళేవాడు. డైరెక్టర్స్ అంతా తీసుకొని. అతను మమ్మల్ని కామెంట్ చేసినాను కూడా వీళ్ళకేం లేదు. ఇట్లా వీళ్ళందరూ మేమందరం మాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే అతను మమ్మల్ని పిచ్చోళ్ళు చూసి ఇట్లా చూస్తున్నాడు. అతను కూడా ప్లాట్‌ఫామ్ మీద ఉన్నాడు. మమ్మల్ని చూస్తున్నాడు ఇట్టా. సరేలే మనకెందుకు అనుకున్నాడు. మేమందరం మాట్లాడుతున్నాం. ఈ లోపల ట్రైనొచ్చింది. ఈ లోపల నాకు ఇంకొక చిన్న విశేషం జరిగిందంటే, ఈ లోపల నేనొచ్చేప్పుడు ఒక సంచిలో నేను షిరిడీ వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు తీశాను. ఫోటోలు తీసి చాలా ఉన్నాయి. నాకు ఆ ఫోటో ఏంటంటే ఆల్బమ్ కూడా నా దగ్గరుంది. తీసుకొచ్చాను అది వచ్చేప్పుడు మర్చిపోయాను ఇంటికెళ్ళి. ఆ ఆల్బమ్ నా ఉద్దేశ్యం ఏంటంటే మాస్టర్ గారి చేతిలో పెట్టి, మాస్టర్ గారు స్పృశించి ఆశీర్వదించిస్తా ఇవ్వాలని ఆ కోరికతోటి ఈ ఆల్బమ్ తీసి అప్పట్లో ఓల్డ్ టైప్ అదనమాట. ఒక బ్లాక్ షీట్ ఉంటుంది. దాని మీద ఫోటోలు అతికిస్తుంటాం. అప్పట్లో ఆల్బమ్ అట్లుండేది. ఆ బ్లాక్ షీట్ మీద ఫోటోలు అతికిచ్చి అట్లా తీశాను. అది సంచిలోంచి తీసి మాస్టర్ గారి దగ్గర పెట్టి ఇచ్చాను. ఏంటి ఇది అన్నాడు. మాస్టర్ గారు నేను నా దగ్గర ఉన్న చిన్న కెమెరాతో ఫోటోలు తీశానండి. ఇది మీరు చూసి ఆశీర్వదిచ్చిస్తే ఇవన్నీ సజీవం అవుతాయి నా భావన అందుకని ఒకసారి మీరు స్పృశించవండి అని మాస్టర్ గారి చేతిలో పెట్టాను. అప్పుడు చుట్టూతా ఆళ్ళు భాస్కర్ రెడ్డి ఉన్నారు, జనార్దన్ శెట్టి గారు ఉన్నారు, రామారావు ఉన్నారు, ఇంకా చంద్రబాబు చాలామంది ఉన్నారు. అందరం కూడా నారాయణ. సరే మాస్టర్ గారు తీసి ఇట్లా తిరిగేశారు ఫోటో. హే! భలే ఉంది ఇది. బాగుంది. చాలా బాగుంది. ఎవరు నువ్వేనా తీసింది? షిరిడీలో చాలా బాగుందయ్యా. రామారావు మన దగ్గర ఈ ఫోటో ఉన్నట్లేదు కదా! ఆ! లేదు మాస్టారు అన్నాడు. అయితే ఈ ఫోటో నాకిస్తావా అన్నాడు. ఇస్తాను మాస్టారు అన్నాను. మళ్ళీ ఇలా తీశారు. హేయ్! భలే ఉంది ఈ ఫోటో కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకిస్తావా అన్నారు. తప్పకుండా ఇస్తాను మాస్టారు. మళ్ళీ ఇలా తీశారు 4 ఇది కూడా పోజ్ చాలా బాగుందయ్యా. ఈ ఫోటో కూడా ఇస్తావా నాకన్నాడు. ఇస్తాను మాస్టారు అన్నా. లేదు ఎందుకని మొత్తం ఈ ఆల్బమ్ ఇస్తాను. తీసుకోమంటావా అన్నాడు. తీసుకోండి మాస్టర్ గారు అని ఇట్టాని చేసి. మరి నీకెట్లా నాకిచ్చేస్తన్నారు. నా దగ్గర నెగెటివ్స్ ఉన్నాయి మాస్టర్ గారు. నేను మళ్ళీ ప్రింట్ చేయించుకుంటా నేను అన్నాడు. అనంగానే పక్కన జనార్దన్ శెట్టి గారున్నారు. వీళ్ళు భాస్కర్ రెడ్డి, జనార్దన్ శెట్టి వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ బాగా మాస్టర్ గారితో క్లోజ్ ఉన్నాం. మాస్టర్ గారు నాకు చిన్న సందేహం ఏంటి అడిగాను. ఈ లోపల ఆల్బమ్ తీసేసుకున్నాడు. మాస్టర్ గారి దగ్గర రామారావు సంచిలో పెట్టేసుకున్నాడు. ఆ సంచిలో. ఎందుకు మాస్టర్ గారు చెప్పారు ఈ సంచిలో పెట్టేది మనకిచ్చేసారు పంచదన. మరి మీరు ఇది బాగుంది, ఇది బాగుంది. ఒకటి ఒకటి అడగకపోతే ముందే ఒకసారి చూసి నాకు ఇస్తావని అడగొచ్చు కదా అన్నాడు.
అతన్ని ఆయన తత్వం ఏదో అబ్జర్వ్ చేయాలి కదా మనం. తెలుసుకోవాలి కదా! అందుకని అంటే ఇప్పుడే అన్నారు. చూశాను గాని 2 సార్లు అడగగానే తెలిసింది ఏ ఉద్దేశంతో. అందుకని తీసుకున్నాడు. ఇప్పుడే తలుచుకుంటే నా కళ్ళెంబడి నీళ్ళొస్తాయి. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయి ఉంటారని చెప్పి మహాత్ములే చెప్పారాయన. సాయి అణంగుబడ్డాడు. మహాత్ముల చేత కొనియాడబడినాయన. కరడుగట్టిన హృదయాలను సైతం తన లీలామృత ప్రవాహంలో కరిగించి వాళ్ళ హృదయాలలో సాయిని ప్రతిష్ఠింపజేగిన లబ్ధ ప్రతిష్ఠులు పూజాచార్య కిరాల భరద్వాజ గారు. అటువంటి ఆయనకి నాకు చిన్న కెమెరాతో నేను తీసిన ఫోటోలు కావాలి ఆయనకి. అవసరం లేదు ఆయనకి. అంటే ఆయన కరుణామృత వర్షంలో ఒక చిన్న బిందువు నా మీద వర్షింపజేయడానికి చేసిన ప్రయత్నం అది. అంటే ఒక చిన్న దక్షిణ అడిగి తీసుకున్నారు నా దగ్గర ఆయన. ఆయన స్వయంగా అడిగి. ఆయనకెందుకంటే అవసరం లేదు. సాయినే ఇస్తారు మనకి. మనం అడిగితే సాయిని మన హృదయాల్లో ప్రతిష్ఠిస్తాడాయన. అటువంటాయన. అందుకు ఒక అద్భుతమైన సన్నివేశం. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు దాదాపుగా ఒక 18 మంది అనుకుంటా అండి. అయితే మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలని. అందరికి కలిపి మెడ్రాస్‌లో ప్రింట్ చేయించిస్తాను. అప్పుడు ఈ కలర్ ప్రింటింగ్ అంతా మెడ్రాస్‌లో అయ్యేది. ప్రింట్ చేసి ఇస్తాను నేనని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత 25 ప్రింట్లు వేయించాల్సొచ్చిందండి. ఆ ఫోటో మాస్టర్ గారు కోరి అడిగిన దక్షిణ. తర్వాత రైలొచ్చింది. మాస్టర్ గారు ఎక్కారు. గేట్ దగ్గర నుంచున్నారు. 2 చేతులతో ఆ 2 కడ్డీలుంటాయి కదా! ఇలా పట్టుకొనున్నారు. ఇంకా రైలు ఈ లోపల ఏమైంది లేట్ అయింది కదా! ఏదో ఎక్కిస్తున్నారు లగేజ్ వ్యాన్‌లో లగేజ్ ఎక్కిస్తున్నారు. అందుకని మళ్ళీ ఆగిందది. మామూలుగా అయితే 2 నిమిషాలు ఆగుతది. ఆగింది ఇవాళ. మేమందరం అట్లా నుంచున్నాం చూస్తున్నాం. ఈ లోపల అంతవరకు కూడా అతను చెప్పాను కదా! సత్సంగ సభ ఒకాయన ఉన్నాడని క్రేన్ ఆపరేటర్. అలా అవతల గేట్ దగ్గర నుంచున్నాడు. వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు మాస్టర్ గారి ఎదురుగానే అవతల గేట్ దగ్గర నుంచున్నాడు. అలా మమ్మల్ని చూస్తున్నాడు. ఏమనుకున్నాడేమో పరిగెత్తుకుంటూ వచ్చేసి సడెన్‌గా మోకాళ్ళు ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంచేసి మాస్టర్ గారి పాదాల మీద తలకాయ పెట్టాడండి. మాస్టర్ గారు మెట్ల మీద నుంచొని ఉన్నారు కదా! నేను అనుకున్నది ఎర్రే పిచ్చే కాకపోతే ఇందాంచమే అక్కడ ఉన్నాము. మమ్మల్ని పాయింట్ ఔట్ చేసేవాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ లాస్ట్ మినిట్‌లో యాక్షన్ కాకపోతే ఆళ్ళ ఫ్లాట్ మీద వంగేసి మోకాళ్ళ మీద మాస్టర్ గారి కాళ్ళ మీద తలకాయ పెట్టేసి నమస్కారం చేశాడండి. శయత్రుడు ఇంతకుముందు ఎన్ని సార్లు పిలిచిన సత్సంగం రాలేదు. వాడు ఎవడిస్తే కామెంట్ చేస్తాడు. మమ్మల్ని కామెంట్ చేస్తాడు ఈయన అనుకుంటున్నానండి. అని అట్లా అన్నప్పుడు మాస్టర్ గారు ఇతన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాస్టర్ గారికి చూసా. మాస్టర్ గారు అలా ఒక చిరునవ్వు నవ్వారండి నా వైపు చూసి. ఇది మాత్రం వాస్తవం. అంటే సరేలే ఈ వేషాలు ఎత్తడన్నా సరే వెంటనే తర్వాత సిగ్నల్ ఇచ్చేశారు. రైలు కదిలింది. మాస్టర్ గారు ఇట్లా చేయి ఊపుతారు. ఊపేసారు. అలా కదిలి వెళ్ళిపోయినారు. అవతల గేట్‌లోంచి ఇతను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రైలు ఎక్కేశాడు. తర్వాత ఏం జరిగిందో లేదు. ఫిబ్ ఏప్రిల్ 12 తారీఖు మాస్టర్ గారు లేరండి. అంటే చివరి దర్శనం అది మాకు. ప్రత్యక్షంగా మాస్టర్ గారి అనుభూతం. ఆ తర్వాత సంఘటన ఏంటో తెలుసా? ఆ నెక్స్ట్ గురువారం నుంచి ఆయన రావటం మొదలుపెట్టాడండి సత్సంగాలకి అతను. ఎంతగా కామించే శక్తి రావటం మొదలు కాకుండా ఆ తర్వాత అతను మద్రాసు వెళ్తుంటే మా దగ్గరికొచ్చి "ఏవండీ రేపు గురువారానికి మద్రాసు నుంచి కూల్ గాని, పనులకు ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను. ఇట్లా శ్రీరామనవమి, గురు పౌర్ణమి ఇట్లాంటి ఉత్సవాలకి మీకేం కావాలో చెప్పండి నేను అక్కడి నుంచి స్పెషల్‌గా తీసుకొస్తా. కొన్ని కొన్ని కావాలంటే ప్రత్యేకంగా అక్కడ నెల్లూరు, మద్రాసు వెళ్తాం మేము." తెచ్చేవాడంటే అది మాస్టర్ గారి నవ్వుడు. అంటే ఇందాక అన్నాను కదా! కరడుగట్టిన హృదయాలను కరిగిస్తాడని. ఆ చివరి క్షణంలో కూడా అంటే ఒక రకంగా చూస్తే ఫిబ్రవరి 3 జరిగిందండి ఇది. ఏప్రిల్ 12కి మాస్టర్ గారు లేరు కదా భౌతికంగా. ఆ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తారీఖు మాస్టర్ గారి భౌతిక దేహం వీడారని చెప్పేసి నేను 1:20కి విజయవాడ నుంచి వార్తలొస్తాయి. నాకు 1:30కి బి షిఫ్ట్‌కి బయలుదేరుతాను. డ్యూటీకి బయలుదేరితే 1:20కి వార్తలు పెట్టుకుంటా. వార్తలు అయిపోతే 1:30 టైంకి బయలుదేరి వెళ్ళాలి డ్యూటీకి. ఆ వార్తల్లో భరద్వాజ గారని సాయి తత్వ ప్రచారకులు భౌతిక దేహం వీడారు ఈరోజు ఉదయం అని ఆయన అని చెప్పంగానే విని వెంటనే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయి వెంటనే పర్మిషన్ చెప్పేసి సాయంకాలం 5:30 మళ్ళీ వెనక్కొచ్చేసేసి వెంటనే ఒంగోలు బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేప్పటికి రాత్రి ఆల్మోస్ట్ ఆల్ 1:30 అయిపోయింది. అర్ధరాత్రి ఒంగోలు చేరాను. వెళ్ళేప్పటికి మాస్టర్ గారిని అలా ఐస్ మీద పడుకోబెట్టి ఉంచారండి అట్లా. ఆయన పడుకున్నట్టుగానే ఉందంతే. ఆయన తేజస్సు గాని ఏమీ ముఖోచ్ఛాసేం తగ్గలేదు అలానే ఉంది. ఆ చుట్టుపక్కల జనాలందరూ కూర్చొనున్నారు. వాళ్ళు మరోనంద దీపం పారాయణ చేస్తూ ఉన్నారు. పారాయణ చేస్తున్నారు. నాకు ఈ లోపల ఒక సందేహం వచ్చి ట్రైన్‌లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గాని వాళ్ళు వీళ్ళు చాలామంది కలిసారు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కెళ్ళాం. వస్తామండి అన్నారు. నాకు చిన్న డౌట్ అండి. మేము శ్రీరామనవమికి 9 రోజులు ఉత్సవాలు చేస్తాం. చైత్ర పాడ్యం నుంచి నవమి వరకు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సత్సంగం చేసుకుంటూ విశేషంగా అన్నదానాలు చేస్తూ శ్రీరామనవమి చెప్పి భారీగా చేస్తాం. ఇది ఆ రోజు చైత్ర శుద్ధ సప్తమి మాస్టర్ గారు భౌతిక దేహం వీడింది ఏప్రిల్ 12వ తారీఖు 1989. ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో శ్రీరామనవమి ఉంది. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఆపేయాలా?
చేయాలా. ఈ మా సత్సంగ సభ్యులు కూడా ఉన్నారు. "ఎటు పూర్ణచంద్ర నువ్వు ఒంగోలు వెళ్తున్నావు కదా! అక్కడ వాళ్ళని కనుక్కొని రా. మిగతా వాళ్ళందరూ వస్తారు కదా! విజయనగరం నుంచి వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా! మాస్టర్ గారితో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో కనుక్కొని అప్పుడు దాన్ని బట్టి మనం కూడా శ్రీహరికోటలో ఏం చేద్దాం చెప్తామన్నారు." అందుకని ట్రైన్‌లో ఇటు మిత్రులు కలిసారు కదా! వాళ్ళని అడిగాను. వాళ్ళు మాకు తెలీదని మేమే అసలు మాస్టర్ గారు లేని దుఃఖంతో ఉన్నాం. ఇప్పుడేం చెప్పలేము. ఆ విషయం మేమేం చెప్తామండి అని అన్నారు. అయిపోయింది దిగేసాం అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఏం తెలీదు ఎళ్లి మాస్టర్ గారి పాదాలు పట్టుకొని నమస్కారం చేశానండి. చేసి ఇలా పట్టుకొని మాస్టర్ గారు అలా ఐస్ మీద నిన్నిద్రులై ఉన్నారంట. మీరు దేనికోసం అయితే తప్పించారో దాన్ని నిలబెట్టడానికి నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ఆ శక్తిని బాబాకి చెప్పి ఇప్పించండి అని అడిగానండి. అంటే అప్పుడు సాయి స్వరూపులు అన్నంతగా జ్ఞానం లేదు నాకు అప్పట్లో. సాయికి చెప్పి ఇప్పించండి అని అడిగాను. అడిగాను నమస్కారం చేశాను. ఇప్పుడు ఈ ప్రశ్న నాతో పాటు శివప్రసాద్ అని ఒకతను శ్రీహరికోటలో అకౌంటెంట్‌గా పనిచేస్తాడు. ఆయన ఉంచాను. అతను మామూలుగా మాస్టర్ గారు చూడటానికి వచ్చారు. సరే ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే లేదు. సరే వెనకకి వెళ్తే వెనక అయోధ్య స్వామి వచ్చారు. ఆయన ఒళ్ళోన మాస్టర్ గారి దేహం వదిలేశారని చెప్పారు. సరే ఈయన్ని అడుగుదాము అనుకుని ఎళ్ళాను. ఎళ్తే అయోధ్య స్వామి చుట్టూ చాలామంది జనం ఉన్నారు. ఒక 3 గదులు అవతల అట్లా పొడుగ్గా గదులుంటాయి మాస్టర్ గారి వాళ్ళు. ఆ చివరి గదిలో ఆయన పక్క పోర్షన్‌లో. ఆ గదిలో అట్లా వేదవ్యాస గారు ఉన్నారు. వారిని కూడా దర్శనం చేసుకొచ్చాను. ఆ తర్వాత విషయమే. అయోధ్య స్వామి ఉన్నారు. ఆయన ఎవరితో చాలామంది మాట్లాడుతున్నారు. నేను విషయం కలవటి చెప్పాను మాస్టర్ గారితో కూడా. చెప్తానని నాకొద్దులే అన్నారు మాస్టర్ గారు. నేను మాయమ్మ దగ్గర ఉండంగా నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం గురించి వచ్చేసాను వెంటనే ఒంగోలు. అది చెప్తున్నాడాయన. ఏంటండి అన్నారు. ఇప్పుడు నేను మాస్టర్ గారికే చెప్పలేదు. అమ్మగారికి కూడా ఏం చెప్పొద్దన్నారు. చెప్పలేదు. నేను తర్వాత చెప్తాను అంటున్నాడాయన. ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఇప్పుడు నేను ఈయన మహాత్ముడని చెప్తారు. అదే చూట్టాను అయోధ్య స్వామిని. ఈయన మహాత్ముడని చెప్తారు. ఈయన ఒళ్ళు కదా దేవదులు అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు. ఇది మహాత్ముడు ఏదైతే నా సందేహానికి సమాధానం ఈయన చెప్పాలి. మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అనుకోని నేను ఇక్కడ నుంచున్నారు అది పెరడ్ అంటాం మనం. ఆ గదిలో మూడో గది దగ్గర నుంచున్నాడు. మా ఫ్రెండ్‌తో నుంచొని మాస్టర్ గారు ఒక మంచి మంత్రం ఒకటి చెప్పారు మనకి. ఏదన్నా కావాలన్నప్పటికి కూడా. ఎవరిదన్నా కూడా మరి సాయి నామాన్ని ఉచ్చరిస్తే సాయి విశ్వ చైతన్యుడు, విశ్వవ్యాపకుడు, సకల జీవ స్వరూపుడు కాబట్టి, ఆ జీవులో ఉండేది ఆయనే కాబట్టి, సాయి గనక మన యొక్క విన్నపాన్ని మన్నిస్తే అది సరైనదైతే ఆయనే ఆ రూపాలలో మనకి సమాధానం ఇస్తారు అని చెప్పేది. ఎందుకంటే ఆయన చీరాల స్వామి దగ్గర మాస్టర్ గారు చెప్పిన అనుభవం కానివ్వండి, నేను శివనేశ్వర స్వామిని షిరిడీలో కలిసినప్పుడు కూడా ఇదే. సరే ఆ విషయం తర్వాత చెప్తాను. అందుకని ఇప్పుడు ఈయన అనుకుని సాయి నామం చెప్తున్నానండి. అంతవరకు అక్కడ మాట్లాడుతున్న ఆయన విసవిసగా వచ్చేసారు మా దగ్గరికి పెరట్లోకి. మాట్లాడుతున్నారు ఆఫీసొచ్చారు నుంచున్నాడు. సడెన్‌గా నా పక్కన సుప్రసు వచ్చేసాడాయన. ప్ర అయోధ్య గారు అన్నారు కదా మీరు. ఆయన అడగండి, అడగండి అన్నట్టు నన్ను. అంటే నేను చెప్పాను ఆయన అడుగుదాం ఆయన అయితే చెప్తాడన్నా. నేనంటే వచ్చేసారు. అనంగానే ఈ లోపు నేను నామం చెప్పుకుంటున్నాను కదా! ఇంత చూడలేదు ఆయన మంచంలో నామం చెప్పుకుంటున్నా కళ్ళు మూసుకొని. అనంగానే శివప్రసాద్ సార్ మేము శ్రీహరికోట నుంచి వచ్చామండి అయితేంటి? అన్నాడాయన. అనంగానే ఇంక మానేసాడు ఈయన అడగటం. ఈ ఈ అరుపుకి నాకు మెలుకు కళ్ళు తెరిచి చూసి ఎదురు నమస్కారం స్వామి. నాకు చిన్న విన్నపం ఉండాను. ఆయన చెప్పండి. చిన్న సందేహం కూడా ఉంది. అడగనా? ఏం లేదండి మేము శ్రీహరికోటలో మాస్టర్ గారి అనుగ్రహంతో సత్సంగాలు చేస్తుంటాం. ఇప్పుడు మాస్టర్ గారు దేహం వదిలేశారు కదా! ఇవి కొనసాగించాలా లేదా ఎల్లుండి శ్రీరామనవమి అంటే, మాస్టర్ గారు దేహమాత్రులు మనబోటి వాళ్ళు అనుకుంటే అప్పుడు దుఃఖిస్తూ కూర్చోవాలి. ఆయన దేహమాత్రులు కాదు చైతన్య స్వరూపుడైన. చైతన్య స్వరూపుడు కాబట్టి ఆయన ఏ లక్ష్యంతో అయితే ఆయన మన దగ్గరికి లాగారు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంటే ఆయన నిరంతరం సంతోషిస్తూ మన వెంట నుండి మనల్ని నడిపిస్తారాయన. చాలా సంతోషంగా ఆ పని కొనసాగించండి తప్పేముంది? చేయటం ఇంకా మంచిది కదా! ఆయన సంతోషిస్తారు. ఆయన చెప్పిన పని చేస్తున్నారు. నేను లేడని చెప్పి ఏడుస్తూ కూర్చుంటున్నారు వీళ్ళని చెప్తే ఆయన బాధపడతాడాయన. ఆయన చెప్పిన పని చేస్తున్నాడు. అయితే కంజీరా వాయించొచ్చండి అని అడిగాం. కంజీరా అంటే డోలక్ కూడా ఉంటే వాయించండి, హార్మోనియం కూడా వాయించండి. పాటలు పాడితే ఏం చేయండి అన్నాను. అంతే సంతోషం. చెప్పేశారు. వెంటనే వెళ్ళిపోయినారండి ఆయన మళ్ళీ. అనుకోని అయిపోయింది నాకు ఆన్సర్ వచ్చింది. ఇంకేముంది సంతోషంగా మళ్ళీ వచ్చి మాస్టర్ గారి పాదాలు పట్టుకొని ఇందాక చెప్పినట్టుగా మాస్టర్ గారు మీరు దేనికోసం అయితే శ్రమించారో దాన్ని నిలబెట్టడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఆ శక్తి నాకు ప్రసాదించమని చెప్పి మళ్ళీ ఆయన పాదాలకి నమస్కరించుకొని పునః మళ్ళీ బయలుదేరేసి శ్రీహరికోట వచ్చేసారు. ఎందుకంటే మన నుంచి వీళ్ళు కార్యక్రమం ఎదురు చూస్తున్నారని వచ్చేసానండి. ఆపలేదండి. ఆ తర్వాత ఆ ధ్యానంలో కూర్చొని మర్నాడు గురువారం కార్యక్రమం కూర్చుండగా నాకు బాగా సత్సంగంలో కూర్చొని ఒక చిన్న విషయం స్వప్నం వచ్చింది. అలా కూర్చొని ధ్యానం ఎదురుగా స్వప్నం అంటే ధ్యానాలు కూర్చుంటాయి. మాస్టర్ గారి దగ్గరికి ఏదో ఒక విమానం వచ్చినట్టు పుష్పక విమానం లాంటిది. దాంట్లో ఎవరో కూర్చున్నారు. మాస్టర్ గారు దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చింది. ఇప్పుడు అన్నారు కదా! అయోధ్య స్వామి కథల గురించి చెప్పారంటే నాకు చెప్పలేదు. ఆ తర్వాత ఇది సాయిబాబా పత్రికలో వచ్చిందండి. వచ్చిన తర్వాత అంటే మాస్టర్ గారు
నాకనిపించిన తర్వాత నాకొచ్చింది అంటే అంత మా అయోధ్య సాక్షి వచ్చినంత ఎలాబరేట్ కాకుండా పుష్పక విమానం వచ్చింది. దాంట్లో మాస్టర్ గారు కూర్చొని వెళ్ళిపోయినారు. ఇదొచ్చింది నాకు. అంటే అయోధ్య స్వామి గారి ద్వారా సత్సంగాలు కొనసాగించమని చెప్పారు. కాబట్టి "ఒరేయ్! నేను పుష్పక విమానం నుంచి ఎక్కెళ్తున్నాను. మీరు మీ వెంట ఉంటాను." అంతే అది ఎక్కడికి పడితే అక్కడ వస్తుందది. అంటే మాస్టర్ గారి నిత్య సత్యం అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ తర్వాత మేము నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కొనసాగిస్తూ ఉన్నాం. అలా ఉండంగా 89లో మా ఇన్‌చార్జి మూర్తి గారు అన్నారు, "పోనీ చంద్రరావు నువ్వు శ్రీహరికోటలో ఉండిపోవటం ఎందుకు? నువ్వు వైజాగ్ నీ నేటివ్ గుంటూరే కాబట్టి, నువ్వు విశాఖపట్నంలోకెళ్తే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ జాబ్ చేస్తే స్టీల్ ప్లాంట్‌లో జాబ్స్ పడ్డాయి. నువ్వు అక్కడ జాయిన్ అవ్వు. ఇక్కడ ఎందుకు ఉండటం? అక్కడికెళ్తే బాగుంటుంది నీ ఓటు" అని చెప్పి ఆయన త్రూ ప్రాపర్ చాలా అప్లై చేయించేశారు. నార్మల్‌గా కూడా ఒక అడ్రెస్ ఇచ్చారు. నేను సరే ఇంటర్వ్యూకి వచ్చానండి. అప్పుడే మొట్టమొదటిసారిగా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల్ని దర్శించుకున్నాను. అప్పుడు నూకరాజు శర్మ గారని పూజారిగా ఉండేవారు ఆయన. ఆయన గుడి చరిత్ర కోసం ఎదురు చూస్తున్నట్టు మాస్టర్ గారు రాసిన గుడి చరిత్ర. నేను ఎళ్ళంగానే ఎక్కడి నుంచి వచ్చారన్నా, శ్రీహరికోట నుంచి వచ్చానండి. వైజాగ్‌లో ఇంటర్వ్యూ ఉంటే చూసుకొని వెళ్తున్నాను నేను. "మరి భరద్వాజ గారు తెలుసా నీకన్నారు." రిపోర్ట్ చూడండి ఆయన ద్వారా నీ మార్గంలోకి వచ్చాను. ఆయన గురు చరిత్ర రాశారట. నాకు చాలా గురు చరిత్ర నా దగ్గరికి వచ్చేవారు చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ దగ్గర ఉంది అన్నారు. ఉందండి నా ఫైర్ పుస్తకాలు ఇప్పుడు నా బ్యాగ్‌లోనే ఉంటాయి. ఎక్కడికైనా టూర్ వచ్చాను కాబట్టి. తీసి ఇదేనండి. మరి అన్నారు. తీసుకోండి స్వామి అన్నారు. మీకన్నారు. మళ్ళీ నేను వెళ్తున్నాను కదండీ మా ఊరు. అక్కడికి కొనుక్కుంటాను నేను. ఇప్పుడు మీరు తీసేసుకోండి అని ఇచ్చానండి. అంటే చూడండి మాస్టర్ గారి లింక్స్ అని ఆయన అంత పెద్ద ఆయన నూకరాజు శర్మ గారు. ఆయన దత్తోపాసకులు. శ్రీపాదవుల్లి కుకుటేశ్వరాలైనటువంటి దత్తాత్రేయ మందిరంలో ఆయన పూజారి. నిరంతరం ఆయన అంత ఆయనకి గురు చిత్తం మాస్టర్ గారు రాసింది కాబట్టి. ఈ ప్రణాళిక ఆయన ఎలా సిద్ధం చేస్తారని ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత "నువ్వు వెళ్తున్నావా? అయితే నువ్వు స్టీల్ ప్లాంట్‌లో జాయిన్ అయిపోతావయ్యా. ఇంకేం లేదు" అనేసాడు నూకరాజు గారు. నూకరాజు శర్మ గారు అన్నాను. అట్లానే స్టీల్ ప్లాంట్‌లో జాయిన్ అయిపోయాను. వితిన్ 1 ఇయర్ అండి. 89లో ఇది జరిగింది. 90లో స్టీల్ ప్లాంట్‌లో సెప్టెంబర్ 3 తారీఖు ఆ రోజు శ్రీరామ స్వామి ఆరాధనోత్సవం అనుకుంటా. ఆ రోజు జాయిన్ అయినాను నేను. అప్పుడు నేను అడిగాను, "ఏంటి చక్కగా సత్సంగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం చాలా అద్భుతంగా ఉంది. అటువంటి వాడిని నన్ను తీసుకొచ్చి రాకెట్ కింద నుంచి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అంటే ఇనుప కర్మాగారంలో పెట్టావేంటయ్యా స్వామి?" అప్పుడు నేను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్‌లో. నాకు వెంటనే క్వార్టర్స్ ఇచ్చారు. అది చివరగా ఉండేది. ఆ క్వార్టర్స్‌లో దాదాపు 10,000 కోట్ల చివరగా ఉండేది ఆ క్వార్టర్. రోడ్డు సదుపాయం లేదు మాకు. శ్రీహరికోటలో ఫెసిలిటీస్ భలే ఉండేయి. ఏం చేయాలో నాకు అర్థం కాల. నన్ను తీసుకొచ్చి ఇట్టపడేసారేంటి అసలు మాట్లాడేవాళ్ళు లేడు. బాబా గురించి అసలు ఎవరికీ తెలీదు ఇక్కడ. స్వచ్ఛంగా డ్యూటీకే దాదాపు 18 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకొని వెళ్ళేవాడినండి. ఆ సైకిల్ కూడా లేదు. అదే శ్రీహరికోటలో అసలు ఏం అవసరం లేదు. ట్రాన్స్‌పోర్ట్ అన్నీ వాళ్ళే ఉన్నాయి. ఇక్కడ సైకిల్ ఎవరిచ్చారు ఆ సైకిల్ కొనుక్కుంటే అది ఎవరో కొట్టేసారు. అక్కడ కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి అవసరాన్ని. అది లేదు. నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి డ్యూటీకి. ఇదెక్కడి కర్మ మాస్టర్ గారు. సత్సంగాలు చేశాను, ఇట్ట చేశాను శ్రీహరికోటలో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసారేంటండి అని. ఈ సమయంలో ఒకసారి మేడికొండూరులో హనుమంతు పార్షుకులు ఒక ఆయన ఉన్నాడయ్య. ఆయన దగ్గరికి మా మిత్రుడితో కలిసి నేను గుంటూరు వెళ్ళినప్పుడు మేడికొండూరు మా గురుగారు ఉన్నారండి మేడికొండూరు వెళ్తే వెళ్ళాను నేను గుంటూరు వెళ్ళినప్పుడు వెళ్తే ఆయన ఎవరితో కూడా ఏమీ మాట్లాడరు జనరల్‌గా కార్యక్రమం వార్షికోత్సవం జరుగుతుంది ఆశ్రమంది వెళ్ళాను కూర్చొని అయిన తర్వాత ఆయనొచ్చి మా మిత్రుడితో "ఏంటి కొత్త వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చావా?" అన్నాడు. "లేరే మా మిత్రుడు ఈయన గుంటూరు అతనే కలిసి పని చేసాం సత్యనపల్లిలో. ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. ఇతను శ్రీహరికోట వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి వచ్చాడు" అన్నాడు. "సరే ఏంటో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు కదా! అయితే నా దగ్గర" అని చెప్పి ఆంజనేయ స్వామి గుడిలోకెళ్ళి కూర్చొని మాట్లాడా అన్నాడు. అప్పుడు నేను చెప్పా "ఏవండీ శ్రీహరికోటలో ఇట్లా 5 డేస్ వీక్ బోలెడన్ని సెలవులున్నాయి సత్సంగాలన్నీ చేస్తుండేవాళ్ళమండి. చేస్తున్నాను తీసుకెళ్ళి ఇక్కడ అసలు చాలా టైట్‌గా ఉండేది సార్. సెలవులే ఉండవు ఇక్కడ. చాలా కష్టపడుతున్నాను. ఇంకా సత్సంగాలు చేసినానంటే అప్పుడు ఆయన అన్నాడని కదా! అంటే సెలవులు ఎట్లా చెప్పుంటే 5 డేస్ వీకు, 50 సీఎల్స్, 20 హెచ్‌పిఏలు, 30 ఈఏలు బోలెడన్ని సెలవులు. అంటే 150, 170 శ్రీహరికోటలో. ఇక్కడేమో 270, 80 రోజులు డ్యూటీలు చేయాలి. ఇంత కష్టం ఉంది. పైగా సైకిల్ మీద వెళ్ళటం. అది కూడా లేకపోవటం అన్నీ చెప్తే ఆయన అన్నాడు కదా! "ఓ పని చెయ్యి. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకొని శ్రీహరికోట వదిలేసి వైజాగ్ వచ్చావు కాబట్టి, రేపు రిజైన్ చేసేసి వెంటనే ఢిల్లీ ఎళ్లి జాయిన్ అయిపో" అన్నాడు. "అదేంటండి ఎవరిస్తారు నాకు ఉద్యోగం అక్కడన్నా?" అంటే ఇప్పుడు నీ నిర్ణయం ఏమనుకున్నావంటే నేను అక్కడికొచ్చి జాయిన్ అవ్వటం. కాదు. భగవంతుని నిర్ణయం ఒకటుంటుంది. దానివల్ల నిన్ను తీసుకొచ్చి ఇక్కడికొచ్చి స్టీల్ ప్లాంట్‌లో ఉంచారు. కాబట్టి నువ్వు చేయవలసిన కార్యం ఉంటుంది కాబట్టి, నాకంత కడుపులో నిండుగా ఉన్నప్పుడే అన్ని భజనలు చేస్తాను, పారాయణ చేస్తాను, పూజలు చేస్తాను, ప్రదక్షిణాలు చేస్తాను అంటే కాదక్కడ. భగవంతుడు ఏ పని ఇచ్చాడో అది భగవంతుడు పని కింద భావించి చేసుకుంటెళ్ళు. అప్పుడు ఆయన ఏం చెప్తాడో అప్పుడు చెప్తాడు. నీకిచ్చిన పని ముందు చెయ్యి. దాని నుంచి బాధపడేది. అంతే తప్ప నాకన్నీ కనివింటుంటేనే, నాకన్నీ అనుకూలంగా ఉంటాయని చేస్తానని కాదన్నాడు. అంతేనంటే ఈ రూపంలో మళ్ళీ మాస్టర్ గారు నాకు బోధ చేస్తున్నారు.
అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఆయన ప్రమాణం చేసినందుకు నీ అయిష్టంతో సంబంధం లేదిక్కడ. ఇష్టాలను జయించటమే సాధనలో మొదటి పాటు మాస్టర్ గారు చెప్పేదదే. నా ఇష్టమే లేదు. అంత కష్టపడ్డాను. అయితే ఇంక అప్పుడు అంతేం లేదు. డ్యూటీకెళ్ళంగానే అక్కడ కంప్లెయింట్స్ ఉంటే ఇలా కనిపిస్తుంటాయి. చాయిస్ అవార్డ్‌ని రిమైనింగ్ టైమ్‌లో సాయి లీనమతో ఎదురుగా పెట్టి కూర్చునేవాడిని. అక్కడ కొలీగ్స్ అడిగారు. "ఏమిటండి శ్రీకాకుళం సాయి మీరు కంప్లెయింట్స్ చేసేస్తున్నారు. మీకు ఈ లీలామతి బాబా ఏంటి ఎవరన్నారు? మీరు చదవండి తెలుస్తుంది" అని. అలా అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు సత్సంగం స్టార్ట్ చేసేసామండి. 90లో జాయిన్ అయ్యాను. ఆహ్, సెప్టెంబర్‌లో 91 ఫిబ్రవరిలో సత్సంగాలు స్టార్ట్ చేశామండి. అలా క్రమేపీ రావటం మొదలుపెట్టారు. ఈయనేంటి శ్రీహరికోట నుంచి వచ్చాడు. ఇటువంటి కంప్లెయింట్స్ ఏమి తయారు చేసి నా గొప్ప అయ్యుండి అక్కడ 10 ఇయర్స్ సర్వీస్ చేశాను. సర్వీస్ ఉంది. ప్లస్ పెద్దల అనుగ్రహం ఉంది. పూజ్య ఆచార్య కిరాల భరద్వాజ గారు చైత్ర శుద్ధ సప్తమి ఏప్రిల్ 12వ తారీఖు తన భౌతిక దేహం వీడి సాయిలో ఐక్యమైనారు. ఆ వార్త విన్న నేను మధ్యాహ్నం విన్నాను ఆ వార్త. అర్ధరాత్రి ఒంగోలు చేరాను 12వ తారీఖు అర్ధరాత్రి. మాస్టర్ గారికి ప్రమాణం చేసుకున్నాను. అయోధ్య స్వామి గారి ద్వారా మాస్టర్ గారు దేన్నైతే నిలబెట్టారో దాన్ని కొనసాగించండి. అదే మాస్టర్ గారి మీద అత్యంత ప్రీతి కలిగి మాస్టర్ గారి మార్గంలో నడిచేవాళ్ళు చేయాల్సిన పని అని చెప్పటం ఆయన. మళ్ళీ వెంటనే మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని మళ్ళీ బయలుదేరి ఏప్రిల్ 13వ తారీఖు నేను శ్రీహరికోట వచ్చేసి శ్రీహరికోటలో శ్రీరామ ఉత్సవాలు కొనసాగించాను. ఎందుకంటే ఏప్రిల్ 14వ తారీఖు శ్రీరామనవమి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో మాస్టర్ గారి మార్గంలో పయనించేస్తూ సత్సంగాలు నిర్వహించేది మీ ఒక్కరం ఆ రోజు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ గారి సమాధి అవ్వటం మాత్రం నేను ఆ రోజు లేనక్కడ. ఎందుకంటే మరి నాకది కాకతాళీయమనండి, లేకపోతే మాస్టర్ గారి నిర్ణయమే అనుకోనండి, ఆజ్ఞ అనుకోనండి. ఎందుకంటే అయోధ్య స్వామిని అడగటం, ఆయన కొనసాగించటం అదే మీరు చేయాల్సింది నిజమైనటువంటి మాస్టర్ గారిని అనుసరణీయులు ఆయన్ని ఆశ్రయించామని చెప్తే అన్నారు. కాబట్టి నేను 13 తారీఖు ఇవన్నీ కూడా ఆలోచించిన 13 తారీఖు మా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారని చెప్పి శ్రీహరికోట వచ్చేయటం. వెంటనే ఆ రోజు శ్రీరామనవమి కూడా అద్భుతంగా చేసి అనేక అన్నదానాలని కార్యక్రమం చేయటం జరిగింది. ఆ రోజు శ్రీరామనవమి రోజున నేను అక్కడ బాబాని పూజ చేస్తూ ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు జరిగినటువంటి సంఘటన మాస్టర్ గారు ఎలా వెళ్లారో ఒక పుష్పక విమానంలో అనేది ఆ రోజు దృశ్యం. అంటే మాస్టర్ గారు "అరే! అక్కడ ఆయన చెప్పలేదు అయోధ్య స్వామి కానీ నేను నీకు చూపెడుతున్నాను ఇలా చూడు. ఎందుకంటే చెప్పిన కార్యక్రమం చేస్తున్నావు కదా! ఈ కార్యక్రమాన్ని" అంటూనే అదొక మహత్తరమైన ఆనందం. తర్వాత మాస్టర్ గారు తర్వాత ఆయన వెళ్తారని ఆయనకు ముందే నిర్ణయించారండి. దానికి ఒక ఉదాహరణ ఏంటి నా మొన్నాడు మేము కొబ్బరికాయల నిమిత్తం సుళ్ళూరుపేట వెళ్ళి అక్కడ టెంకాయ సీన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు సుళ్ళూరుపేటలో. ఆయన దగ్గర ఎక్కువ కొబ్బరికాయలన్నీ తీసుకొస్తాం సత్సంగాలకి. వెళ్తే అతను ఏడుస్తున్నాడు. "ఏమయ్యా ఇట్లా ఏడుస్తున్నావు?" అంటే నేను మాస్టర్ గారి దగ్గరికి నాకు చాలా సమస్యలున్నాయి, కుటుంబ సమస్యలు. ఈ షాప్ కట్టేసి వెళ్ళాను కదా! మాస్టర్ గారికి ఉత్తరం రాశా. ఆయన ఎప్పుడూ ఊర్లో వెళ్తుంటారు కదా! అందుకని మాస్టర్ గారికి ఏప్రిల్ ఉత్తరం రాశాను. మాస్టర్ గారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఏప్రిల్ 12 తర్వాత అని చెప్పి ఉత్తరం రాశాను. రాస్తే మాస్టర్ గారు నాకు జవాబు ఇచ్చారంటే ఏప్రిల్ తర్వాత నువ్వు నా దర్శనం రావటం కష్టం. నేను ఉండను నీకు. నువ్వు కాబట్టి ఏప్రిల్ 12 లోపల నా దర్శనానికి రా. తర్వాత నీకు వీలు కాదని చెప్పారు. కానీ సరే పోనీలే ఆ తర్వాత ఆయన క్యాంపులో ఏమైనా వెళ్తారేమో, ఆ తర్వాత మేలో ఇప్పుడు వెళ్దామని అనుకున్నాను కానీ, మాస్టర్ గారు అసలే ఉండరని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసింది. ఆ ఉత్తరం చూపెట్టి ఆయన ఓర్ని ఏడ్చారండి. అదే అంటే వారికి ఇప్పుడు దానికి ఒక మాస్టర్ గారు కూడా అయోధ్య ముందు రోజు నేను విన్నది ఏప్రిల్ 10వ తారీఖు ద్వారకామాయిలో సత్సంగం చెప్తూ మాస్టర్ గారు ఒక మాట అన్నారట. ఏంటంటే, నేను 2 సంచులు నిష్ఠా సభలు అనే సంచులు 2 చేతిలో పట్టుకొని నుంచున్నాను. చెప్పులు కాళ్ళు పెట్టుకొని ప్లాట్‌ఫార్మ్ మీద నుంచున్నాను. ఎప్పుడు నా రైలొస్తే అప్పుడు ఆ సంచులు తీసుకొని ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవటమే అని చెప్పారటండి. ఆయన అయోధ్య స్వామి గారు కూడా వస్తారు అని కూడా అన్నారని చెప్పి కొంతమంది ద్వారా నేను విన్నానది. ఏప్రిల్ 10వ తారీఖు సత్సంగంలో ఆయన మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఇది. అంటే వారికి తెలుసు వాళ్ళ ప్రణాళిక. సాయినాథుడు కూడా ఆ మాస్టర్ గారు ఏ ప్రణాళికతో కోసం పంపించారో దాన్ని నిర్దిష్టం చేశారు. ఈ భౌతిక దేహం ఉండటం వల్ల అయితే మీరు కొంతమందన్నారు ఇంకా ఎక్కువ కాలం ఉంటే మా బట్టి వాళ్ళు ఇంకా తెలుసుకొని ఉండేవాళ్ళం గదా! అని. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం భౌతిక దేహంతో ఉన్నప్పుడు దానికి సమాధానం మళ్ళీ మాస్టర్ గారు లీలామృతం ద్వారా అందించినప్పుడే. భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఆ మహాత్ములతో మనం సంచరిస్తున్న వాళ్ళేం తింటారు, ఏం మాట్లాడతారు, ఏం ధరిస్తారు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి వాళ్ళు పొందాల్సిన కంటే కూడా పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుందట. అందుకని భౌతిక దేహం తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులు మాత్రమే గుర్తుంటాయి మనకి. వాళ్ళు చెప్పిన బోధలు. తద్వారా మనం బాగుపడటానికి మన మీద అపారమైన ప్రేమతోనే వాళ్ళు దేహాన్ని వదిలేస్తారండి. అందుకని సాయిబాబా మహా సమాధి ఉత్సవం అంటాను నేనైతే. ఎందుకంటే ఎందుకో తెలుసా మన మీద ప్రేమతోటి.
వాళ్ళు లేదనుకోండి, ఉన్నామనుకోండి, "ఆ! ఉన్నారుగా రేపు ఉంటారు కదా! 4 రోజుల తర్వాత వస్తానులెండి" అంటాం మనం. అది ఇప్పుడు వెళ్ళిపోతున్నాననుకోండి, ఏదో అదే సినిమా ఎత్తేస్తున్నాడు అన్నాడనుకోండి చూడరా, వెంటనే వెళ్ళిపో థియేటర్‌కి పరిగెత్తుతారా లేదా? ఆ! ఉంటుందిలే, ఆడుతుందిలే అన్నారనుకోండి, నెమ్మదిగా వెళ్దాం ఉంటారు. ఇది లౌకిక విషయాల్లో మునిగి తేలేవాళ్ళండి, మనకి తెలీదా? అయితే ఇట్లాంటి పాషాణ హృదయంతో ఉన్నటువంటి మనబోటి వాళ్ళందరిని కూడా ఆ భగవంతుడికి లెక్క చెప్పాలనే కదా వీళ్ళ యొక్క సంకల్పం. అందుకని చెప్పి మా సాయినాథుడు కూడా తన ప్రయత్నం చేసి, మళ్ళీ మన మధ్య మనలాగానే సంచరిస్తూ మనతో కలిసిమెలిసి ఉంటూ, మళ్ళీ ఒక పైకీరు చెప్పాడులే ఆయనేమయ్యా, ఆయన సంసారి ఆయనకేం తెలుసు అంటాం. సన్యాసి ఆయనకేం తెలుసు అంటాం. అందుకని ఒక సంసారిగా ఉంటూ మళ్ళీ గృహస్థ రూపంలో మళ్ళీ తన అనుంగు బిడ్డని భరద్వాజ గారి రూపంలో మన మధ్యకి పంపారని అనిపిస్తుంది నాకు. తద్వారా ఏంటంటే ఆయన మనతో ఉండి మన కష్టాలు, సుఖాలు అన్నీ తెలుసు ఆయనకి. సంసార బంధాలు ఎలా ఉంటాయి, బాధ్యతలు ఎలా నెరవేర్చాలి బంధంతో ఉండకుండా అని అన్నీ తెలుసు కాబట్టి, సాయినాథులు తన మధ్యకి మన మధ్యకి పంపారు కాబట్టి మాస్టర్ గారిని, ఆయన ప్రణాళిక అయింది. ఇంకా ఎక్కువ ఉన్నారనుకో వీళ్ళు వీళ్ళు తీసుకుంటారో లేదని తీసుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అందుకని అయినా గూడా ఒక మహాత్ముడు అన్నట్టు సం భరద్వాజ మాస్టర్ గారు కొన్ని శతాబ్దాలకి సరిపడా ప్రణాళిక సిద్ధం చేసి, తయారు చేసి మీకు అందించెళ్లారాయన. భౌతిక దేహంలో లేదని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన ఇచ్చేటోడు నిత్య సత్యులని చెప్పి ఆయన చెప్పారాయన. ఆ మాట వాస్తవం. ఎందుకంటే మన మధ్య మనలాగానే ఒక గృహస్థగా జీవించి ఒక ఆయనేదో కొంతమందిని అంటుంటారు, ఆయన సిగరెట్లు తాగుతూ 4 పుస్తకాలు రాసుకొని ఉండేవాడు, నలుగురిని వెంటేసుకొని సత్సంగాలు చెప్పుకుంటాడు ఈయన. ఐఏఎస్ కూడా చేసుకోలేదు, ఆయనకి ఆ మాత్రం కూడా తెలియలేదు. చేసి ఉద్యోగం చేసుకుంటాడు ఎవడైనా అని అన్నవాళ్ళకి సమాధానంగా ఇప్పుడు ఆయన సమాధి చెంది దాదాపుగా 36 సంవత్సరాల పైనైతే లక్షలాది మంది ఆయన సమాధి దగ్గరికి దర్శనం చేసుకుంటున్నారు. అదే మన బొట్టి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా పోయిన తర్వాత మర్నాడు మన పిల్లలకు ఆస్తులు పిచ్చి కొట్టుకొని మనని తీసి అవతల పడేస్తారు. మాస్టర్ గారికి చేసిన ప్రమాణాన్ని అనుసరించేసి శ్రీహరికోట వీడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగరీత్యా జాయిన్ అయ్యి, మాస్టర్ గారు ఉండాలి ఎన్నో. ఆయన లేకపోతే ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా మనతో ఉన్నా, సద్గురువు లేనప్పుడు మనందరం ఒంటరివాళ్ళమే అవుతాం. సద్గురువు ఒక్కడుంటే ప్రపంచం అంతా మనతోనే ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడైతే సత్సంగాలు చేసుకుంటున్నామో ఇక్కడే తీసేసారు మాస్టర్ గారు. ఏంటి అని పరిస్థితులు. కాబట్టి మీరే నాకు నా వెనక నుండి మీరు నడిపించాలనే ఉద్దేశంతోటి, ఎంత ఇబ్బందున్నా, ఎన్ని పనులున్నా కూడా గురువారం పూట ఖచ్చితంగా సత్సంగం ప్రారంభిస్తాను ఇక్కడ చెప్పేసి 1991 ఫిబ్రవరి 2వ తారీఖున సత్సంగాలు ప్రారంభించడం జరిగింది. అలా మా వాళ్ళందరూ అడిగేవాళ్ళు, "ఏమైంది మీరు ఇక్కడ మీకు సెలవులు కూడా తక్కువ కదా! డ్యూటీలు ఏమైనా చేసుకుంటే గురువారం పూట ఎక్స్‌ట్రా ఏమైనా ఓటీలు అలా చేసుకుంటూ ఉండొచ్చు కదా!" అంటే నేను చెప్పాను, "మీరు ఏం చేసినా నేను గురువారం సాయంకాలం మాత్రం ఖచ్చితంగా ఇంటికెళ్ళి సత్సంగం చేసుకోవాల్సిందే. ఏముందండి దాంట్లో" అన్నారు. "ఏముంటుందో చదవండి మీరు ఒకసారి బాబా గురించి." బాబానే ఎవరండి? ఆ ముస్లిమ్స్ అయితే మీరేమో బ్రాహ్మిన్స్, రాముడు అనేవాళ్ళు, తర్వాత ఇప్పుడు సాయి అంటున్నారు. ఆయనెవరైనా మీరు చదవండి అని చెప్పిచ్చేవాడిని. అది చదివిన తర్వాత ఏంటో భలే ఉందండి. మీరేం చేస్తారు గురువారం రండి ఓసారైనా. అట్లా క్రమేపీ సత్సంగాలు రావటం మొదలుపెట్టారండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గురువారాలు. అలా వచ్చిన తర్వాత గురువారాలు సత్సంగం చేసుకోవటం కాకుండా అప్పుడు నేను చివర్లో ఉండేవాళ్ళం సెక్టార్స్‌లో. ఆ తర్వాత కొన్ని కన్‌స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతాయి. అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మనం ఊరికే సత్సంగాలు చేసుకోవటమే కాకుండా అవతల వాళ్ళకి కూడా ఈ తత్వాన్ని తెలియజేయాలని చెప్పి ఉద్దేశం. ప్లస్సు మానవ సేవ, మాధవ సేవ అని చెప్పి ఒక ఉన్నది. ప్లస్ అవతల వాడి కష్టాన్ని మన కష్టంగా భావించటమే. మాస్టర్ గారు చేసేదదే. సాయి తన ఆచరణ ద్వారా మనకు చూపెట్టింది అదే. మాస్టర్ గారు కూడా తన ఆచరణ ద్వారా కూడా మనకు తెలియజేసేది అదే. అందుకని మేము ఏం చేసామంటే శ్రీరామనవమి, గురు పూర్ణిమ, ఇట్లా దత్త జయంతి, విజయదశమి మహోత్సవాలు ఏం చేసామంటే అట్లా చేసి మాకు అక్కడే వంటలు వండేసి అక్కడ కన్‌స్ట్రక్షన్ కూలీలను వాళ్ళందరిని పిలిచి, "ఏవండీ భోజనాలు పెడుతున్నానండి" అని చెప్పాను. ఆయన కాంట్రాక్టర్‌కి చెప్పాము, "ఏవండీ ఈరోజు భోజనాలు పంపిస్తాం 100 మంది, 200 మందిని" అంటే ఆయన కూడా సరేలే ఈయన ఏదో కొద్దిగా మంచినీళ్ళు అవి ఇస్తుంటారు కదా! మనకి అవసరమైనవన్నీ ఇస్తుంటారు. ఆయన ఇల్లు అక్కడే ఉంది కదా! అని పంపించేవాళ్ళండి. వాళ్ళందరూ కూడా బాబా ప్రసాదం, బాబా ప్రసాదం వచ్చారండి. వాళ్ళందరికీ బాబా ఫోటో ఇచ్చి ఇచ్చేవాడిని ఆ రోజు. శుభ్రంగా మంచి భోజనం చేసి ఎళ్ళాలి. అంటే ఒక గంట వదిలేస్తే వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు కదా మా దగ్గర. ఇట్లా అంటే తెలియకుండా ఒక అద్భుతమైన ప్రణాళిక మాస్టర్ గారు సిద్ధం చేశాం. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడే కాదు, ఇంకా ఏదో చేయాల్సింది. అట్లా సత్సంగాలు చేస్తున్నప్పుడు ఫ్రెండ్ పనిచేసారు. "అవును సార్, ఇక్కడ మీరు సత్సంగం చెప్తున్నారు బాగుంది, వస్తున్నాము. మేము పలానా ఊర్లో ఉన్నాం, శ్రీకాకుళంలో మన చోట ఉందండి. ఇట్లా విశాఖపట్నం ఇట్లా ఈ గ్రామాల దగ్గర ఉన్నాయి. మా దగ్గర కూడా వచ్చి చెప్పొచ్చు కదండీ. బాగుంది, మాకసలు తెలీదు బాబా. ఇక్కడికొస్తే బాగుంది. మేమేంటో మీ దగ్గరికి వస్తున్నాం, సత్సంగాలు చేస్తున్నాం, వింటున్నాం, అన్నీ బాగుంది పారాయణలంటే." అప్పుడు ఇది కూడా మాస్టర్ గారి ప్రణాళిక అని చెప్పేసి దాదాపుగా ప్రతి సాటర్‌డే, సండే
చుట్టుపక్కల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో దాదాపు కొన్ని వందల గ్రామాలకండి. తర్వాత లాస్ ఆఫ్ పే మీద కూడా సెలవులు పెట్టేసుకొని ఎళ్లి సత్సంగాలెళ్ళి సాయింటి తెలియని చోట సాయి తత్వాన్ని ప్రచారం చేస్తే వాళ్ళకేం చేయక్కర్లా. మాస్టర్ గారు చెప్పినట్టు మానవాళికి 2 కన్నులని చెప్పారు. సాయి లీలామృతం, గుడి చరిత్ర. ఇవి ఇవ్వటం ఇచ్చేసి పారాయణ చేయండి. బాబా దత్తసాయి భరద్వాజ ఫోటోలు, నిలువెత్తు ఫోటోలు ఇవ్వటం. ఇవి చదువుకోండి గురువారం పూట. ఏం చేయొద్దు మీరు. ఇవి చేయండి. అది చదివిన తర్వాత వాళ్ళెందుకో వాళ్ళ ఊర్లో సమస్యలు పరిష్కారం అవ్వటం, వాళ్ళ పర్సనల్ సమస్యలు పరిష్కారం అవ్వటం, ప్రత్యేకించి ఏంటంటేండి, మనకి అంతవరకు మనం అనుకుంటాం కదా! మనమేదో ఆందోళన ఉంటే మనమేదో చేస్తాం అయిపోతుంది అనుకుంటాం గానండి, ఒక నానుడి కూడా ఒకటుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సుని స్త్రీకి అర్పణ చేస్తే అది చెదిరిపోతుంది. చెదిరిపోయిన మనస్సుని భగవంతుడికి అర్పణ చేస్తే ప్రశాంతత పొందుతుంది. ఇక్కడ స్త్రీ అంటే కోరికలు అని అర్థం అండి. మనస్సు అనేటువంటి సరోవరం అదే మానసరోవరం. ప్రశాంతంగా ఉంటుంది. దాంట్లో కోరికలు అనేటువంటి రాళ్ళు వేసి మనం ఆందోళనలు ఇట్టే రకరకాలు వేయటం ఉన్నాయి. అవి అనేక ప్రకంపనలొచ్చేసి అవి మళ్ళీ అణిగే లోపల మళ్ళీ ఇంకో రాయేస్తాం కోరికలు. అందుకని నిరంతరం కూడా మనకి అడుగు కనిపిస్తది. ఆ ప్రకంపనలో మునిగుంటాం. అందుకని ఆ భగవంతుడికి అర్పణ చేయటం ద్వారా ప్రశాంతత పొందుతది. వాళ్ళేం చేశారంటే ఆ గ్రామంలో ఏదో పంటలు పండలేదనో, గేదెలు బాలేదనో రకరకాలుంటాయి. ఆ పారాయణ ఊరికి గురువారం ఏం చెప్పాను, పుస్తకం ఇచ్చారు. ఆయనేదో ఫోటోలు ఇచ్చేసాడు చదువుకొని చెప్పారు. చదివితే చదువుకున్న వాళ్ళు ఎవరో మైక్ పెట్టేసి ఇప్పించేవాళ్ళు. ఆ రామాలయంలోని ఇంతకీ అది కూడా జరిగేదక్కడ. జరిగితే వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రశాంతత వచ్చేదండి. వాళ్ళకి ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో ఒక నిర్ణయాధికారం వస్తుంది. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. దాన్ని ఎదుర్కొనాలో తెలుస్తుంది. దీంట్లో మహిమలేమున్నాయండి? ఇదే మాస్టర్ గారు చెప్పింది అద్భుతమైనటువంటిది. ఒక జ్యోతి ఇంకో జ్యోతిని వెలిగించటమే నిజమైనటువంటి మహిమ. ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకడు సార్ మాస్టర్ గారు మా ఇంటికి రావాలండి అని అడిగారు. ఎందుకన్నారు? మేము గత గురువారం సత్సంగం చేశామండి. ఇవాళ ఆల్రెడీ కూడా బుధవారం కదా! ఇంతవరకు కూడా బాబాకేసిన మాల వాడలేదండి. ఒక అద్భుతమైన మహిమ మీకు చూపెట్టాలి కాబట్టి మీరు ఒకసారి రండి అని అడిగారు. అది అయితే నాకు చూస్తారు కానీ తర్వాత ముందు ఆ ఫోటో అక్కడ కిటికీ పక్కన పెట్టామండి అన్నారు. ఏ మాలేసామన్నారు? కనకాంబరాలేసామన్నారు. ఆ పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? మా తోటలో తీసుకొచ్చామండి అన్నాడు. ఈ వారం రోజుల్లో కిటికీ పక్కన పెట్టావు జల్లు పడుతుంది చక్కగా అవన్నీ గూడా నీళ్లు చల్లినట్టుగా ఉంది. కనకాంబరాలు ఎటు 2, 3 రోజులకే వాడిపోతాయి. అందులో ము ము అటువంటిది మీ పొలంలో నుంచి తీసుకొచ్చావు కాబట్టి ఇంకా పుష్టిగా ఉండుంటాయి. వాతావరణం చల్లగా ఉంది. దాని మీద అప్పుడప్పుడు తుంపర్లు పడతాయి కాబట్టి ఉండట్లేదు. దీనికి మహిమేముంది? బాబా మహిమేంటి నేను చూడటం ఏంటి? మహిమ అంటే ఏంటో తెలుసా? బాబాని నువ్వు ఆరాధించటం ద్వారా నువ్వు పొందిన మేలు ఇంకోళ్ళకి అందించటమే. ఇది నిజమైనటువంటి మహిమ. ఒక జ్యోతి ఇంకో జ్యోతిని ఎలా వెలిగిస్తుందో అలా అటువంటిది మహిమ కాబట్టి ఇటువంటి అర్థం చెప్పారు. అది కూడా నాకు తెలిసిన ఆ విషయం. అట్లని వీళ్ళు ఎప్పుడైతే ఉన్నారో ఇంకా ఊర్లోకి పక్క వాళ్ళకి చెప్పారు. ఇట్లా ఉంది ఆయన లీలాంశం బాబా ఫోటోలు ఇచ్చారు పెట్టుకొని పారాయణ చేస్తుంటే భలే ఉంది. ఇట్లని. అలా క్రమేపోయింది. ఆ తర్వాత ఇంతటితో కాదు వీళ్ళకి కూడా మరి కష్టాలు, నష్టాలు, బాధలుంటాయి. వీళ్ళ యొక్క మినిమమ్ అవసరాలుంటాయి. ఇవి తీర్చాలని చెప్పేసి ఆయా గ్రామాలలో నేను పర్యటిస్తున్నప్పుడు వాళ్ళకేదన్నా చిన్న అవసరాలు ఏమొస్తే తర్వాత ఇటువంటి కెలామిటీస్, నేచురల్ కెలామిటీస్ అని వచ్చినప్పుడు ఈ తుఫాన్లు గాని అట్లా వచ్చినప్పుడు లేకపోతే అగ్ని వలన ఏదైనా ఇల్లు కాలిపోయినప్పుడు అట్లా చూసి తర్వాత ఈ చలికాలంలో ఆ తర్వాత క్రమేపీ నేను ఇంటీరియర్‌గా కొంతమంది అక్కడ అరకు దాటి కొంత గేదెల మంద అటువంటి గ్రామాల నుంచి కూడా అక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ దాంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు మా గ్రామాలకు రమ్మంటే ఎళ్ళానండి. అది బాగా ఇంటీరియర్ అప్పుడు అసలు రోడ్డు సదుపాయం కూడా లేనటువంటి వాళ్ళకెళ్ళి బాబా గురించి చెప్తే వాళ్ళక్కడ ఏముందండి నేను తర్వాత విన్నాను. పాకాలపల్లి గురువుగారు గ్రామాలు సంచరిస్తూ ఒక దీపాన్ని పెట్టి దానికి రాముడిని చెప్పుకుంటా దీని కష్టాలు తీరుతాయని చెప్పేవాట. ఒక చిన్న కొమ్మని భూమిలో పాతిపెట్టేసి ఒక రాటని. అది వాళ్ళ యొక్క అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం జయిస్తుంది అది. అది నేను ప్రత్యక్షంగా చూసాను. గిరిజనుల దగ్గరికి ఇలా చేసుకోండి మీరు. అట్లా పారాయణ చేసుకోండి బాబా విగ్రహం ఫోటో పెట్టుకోండి అని చెప్పి. అట్లా దాదాపు చాలా గ్రామాలలో నేను స్వయంగా విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. నాకదొక మాస్టర్ గారు ఈ పని మీద బహుశా నన్ను ఇక్కడికి పంపించారేమో అని అనిపించింది. తర్వాత వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు ఇవ్వటం, తర్వాత నేను అనుకున్నాను వీళ్ళు కూడా 10థ్ క్లాస్‌లో పర్యటించినప్పుడు కొన్ని గ్రామాల్లో నేను గమనించింది ఏంటంటే 10థ్ క్లాస్‌తో చదువు ఆపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కాలేజీలకెళ్ళేప్పుడు అక్కడ జిల్లాను పార్వతీపురం లేకపోతే విశాఖపట్నం ఎక్కడికో చదువుకోవాలి వాళ్ళు. విజయనగరం వాళ్ళకి చదువు మానేసేయటం. అందుకని ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడేసి నేను ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ లోకల్ నాయకులు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడి ఆయా కాలేజీలో తక్కువ ఫీజుకి చేయించి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, బట్టలు అవన్నీ కూడా మేము ఇచ్చేవాళ్ళం ట్రస్ట్ ద్వారా. అట్లా కొన్ని వందల మందినండి. ప్రతి సంవత్సరం కూడా 500, 600 మందిని చదివించాం. అట్లా ఇప్పుడు దాదాపు ఒక 15 సంవత్సరాలు కొన్ని వేల మందిని చదివించాం. 10థ్ నుంచి డిగ్రీ వరకు కూడా. అలానే నర్సింగ్ చదివించే వాళ్ళని కూడా చదివించాను. ఎందుకంటే కేవలం ఆధ్యాత్మిక గురించే చెప్పడం కాకుండా ఇప్పుడు మనం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా మనసుతోటి కూడా పని చేయగలుగుతాం. మనసుకు ఆరోగ్యం కలిగజేసేది ఇచ్చాడు భగవంతుడు. శారీరకంగా కూడా మనం సహాయం చేయటం ఇతోధికంగా. అలా చేసుకుంటూ ఉంటే అట్లా కొన్ని వందల మందిని చదివిచ్చాము.
అలానే నర్సింగులు చదివిచ్చేసాము. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆనందంగా ఎప్పుడైనా కనిపించినా, "సార్ నమస్తే సార్" అంటే, "ఎవరండి మీరు?" అప్పుడు మాకు మాకు ఇంటర్మీడియేట్ బుక్స్ ఇచ్చేది మీరేంటి? ఇప్పుడు నేను జాబ్ చేసుకొని మా కుటుంబాన్ని నేను పోషించుకుంటానండి. మనం ఏం చేయాలండి? ఏమీ చెక్కలే. ఇదే మహిమ మాస్టర్ గారు చెప్పింది అదే. మాస్టర్ గారు ఆహ్, చిన్న 4 కూరలని అన్నంలో ఒక బియ్యంలో ఏసేసి ఉడికించుకొని తీసుకెళ్ళేవారట. "ఏంటి మాస్టర్ గారు మీరు చక్కగా టిఫిన్ తినేసేయొచ్చు కదా!" అంటే, "ఆ టిఫిన్‌కి తినాలంటే ఓ రూ. 10 ఖర్చు అవుతుందిరా! అటువంటప్పుడు నేను ఇది వండుకున్నాను. ఒక గెద్దెడు బియ్యంతోటి నాకు 2 పూటలకి సరిపోతుంది. ఆ రూ. 10 లేని వాడికి ఇచ్చాననుకో వాడి కుటుంబం గడుస్తుంది కదా! ఆ రోజు" అనేవాళ్ళు. నిజమే కదండీ ఇప్పుడు. మనం మాస్టర్ గారిని ఆరాధిస్తున్నాం అన్నామనుకోండి. నిజానికి ఆరాధించేటంటే ఏం చేస్తాడంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆరాధిస్తున్నాడనుకోండి. అంటే లవ్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడండి, అమ్మాయికి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. అమ్మాయి కోసం ప్రాణం అన్నా ఇస్తానని చెప్తాడు. అంతే కదా! "నువ్వు దూకమంటే బంగాళాఖాతం దూకుతానంటాడు. దూకి చస్తే పెడ వదిలేది." ఇప్పుడు మరి భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం అంటే, ఆరాధించడం ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాలి గదా! ఎలా జీవించాలో సాయినాథుడు తన ఆచరణ ద్వారా, సూక్తుల ద్వారా, బోధ ద్వారా తెలియజేశారు. మరలా మనం గృహస్థులు ఏం చేద్దాం అనుకుంటే, గృహస్థులు కూడా ఇలా చేయొచ్చు, ఆ స్థితిని పొందొచ్చురా! అందుకనే అది ప్రత్యక్ష రుజువు చేసింది భరద్వాజ మాస్టర్ గారు. అందుకని గృహస్థ రూపంలో మళ్ళీ సాయి ఆ రూపంలో వచ్చాడని అంటాం. అలానే సాయి తన అణుగుబిడ్డడు కాదు చెప్పనండి. అందుకే సాయి మాస్టర్‌గా వెతికెక్కారు భరద్వాజ మాస్టర్ గారు. అందుకని ఒక చోట నేను రాస్తాను. సంసార సాగరంలో కొట్టుమిట్టాడే మనం ఈ సాగరంపై తేలియాడే మహావిష్ణువులాగా జీవించవచ్చని చెప్పి ఫకీరైన సాయి బోధించిన సూక్తులకు ప్రత్యక్ష నిరూపణగా మారారు పూజ్యాచార్య కిరాల భరద్వాజ గారు. మనం అక్కడ ప్రత్యక్షంగా చేయొచ్చు. దాంట్లో ఉండొచ్చు. చేయొచ్చు కదండీ! ఇప్పుడు మనతో ఏమి రాదని మనం అందరం చెప్తుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంతమంది ఉద్యోగాలు చేసుకుంటుంటే, ఆ గ్రామాలకెళ్ళినప్పుడు తర్వాత ఇంకో పని ఇంకా గ్రామాలకి ఇప్పుడు ఏం చేశానంటే దీక్షలిచ్చాను సాయి దీక్షలు. సాయి దీక్షలేంటని ఏం చెప్పారు? దీక్ష అంటే మీరు పారాయణలు ఇటు చేసుకోలేదు. ఒక ఎవరో మైక్ పెట్టి చదువుతారు వినండి మిగతా వాళ్ళకి చదువులేకనా. ఊరికే మాలలేసేసుకొని డ్రెస్ ఏసుకుంటాం కాదు. మీ ఊరంతా బాగు చేయండి. ఒక గంట, 2 గంటలు పని చేయటం మొదలుపెట్టండి. మీరు రోడ్డేసుకోండి. ఏమంటే గేదెలు కట్టేస్తారండి. అవి కట్టేస్తారు. వసతి బాలేదన్నారు. మీరు ఇంకోళ్ళ మీద ఎందుకు నెపం పెడతారు? మీరు రోజుకి కూడా ఒక 50 మంది, 100 మంది మీ ఊర్లో దీక్ష తీసుకున్నారు. కాబట్టి ఈ 40 రోజుల్లో మీరు రోజుకొక గంట సేపు పని చేయండి. మీరు అడవులకెళ్ళండి, ఏ పని వృత్తులు చేసుకోండి, ఏదన్నా చేసేసుకోండి. రోజుకొక గంట సేపు మీరు ఈ పని చేయండి అంటే ఎన్ని గ్రామాల్లో రోడ్లు బాగుపడ్డాయో తెలుసండి. వారు స్వయంగా ఆ మట్టి తవ్వటం, వేసేసుకుంటాం. వీళ్ళు గేదెలు కట్టేసారనుకోండి, ఆళ్ళేమనేవారు ఆ పేడ తీసి పక్కేసేవాళ్ళు. అప్పుడు ఆళ్ళనుకునే ఈ స్వాములే రోజు కష్టపడుతున్నారు. మన గేదెలను మనం వసారాలో కట్టేసుకొని, పెరట్లో కట్టేసుకొని, అక్కడ కట్టేసుకునేవాళ్ళు. అప్పటి నుంచి రోడ్డు మీద కట్టేయటం మానేశారు. ఈ పేడ కంపు ఏం రాదు గనక రోడ్డంతా బాగుండేది. వీళ్ళు చక్కగా మట్టి తవ్వేసి రోడ్లు సాధన చేసేసుకునేవాళ్ళండి. ఇది తన ఆచరణ ద్వారా ఇవన్నీని ప్రత్యక్షం ఎప్పుడైతే మనం ఇది చూస్తామో, నేను చేస్తాం అనుకోలేదు. ఉత్సాహం పైగా నాకక్కడికెళ్ళిన తర్వాత కనిపించిందేంటంటే, వాళ్ళకి అపారమైనటువంటి విశ్వాసం అండి. మనం చేసేదానికంటే గూడండి హ్మ్. ఆ విశ్వాసం జయిస్తుందని వాళ్ళ ద్వారా నేర్చుకోవటానికి నేను అక్కడికెళ్ళానేమో నాకనిపిస్తుంది. దానికో చిన్న ఉదాహరణ ఏంటంటే, బాబా విగ్రహం ప్రతిష్ఠ చేశాను. వాళ్ళన్నారు గదా! అప్పుడు వైద్య శిబిరాలన్నీ కూడా పెట్టేవాళ్ళం అప్పుడు మేము. పెట్టిన తర్వాత ఒకసారి అన్నారు గదా! బాబు మీకు అడవిలోనే ఉండేవాళ్ళు గదా! వీళ్ళందరూ గూడా. మీరు దున్ను పెట్టుకోండి అన్నారు. దున్ను పెట్టంటే ఏదో చేయాలి గదని ఏం అక్కర్లేదు కట్టెలు మీకేం ప్రాబ్లమ్ లేదు. దున్ని నేను ఏర్పాటు చేస్తాను. దాంట్లో అని చెప్పి దున్ని స్థాపన చేసేసాం. చేసిన తర్వాత నేనేం చెప్పంటే దున్ని చుట్టూ మీకేం కష్టం వచ్చింది దాని చుట్టూ తిరిగి మీకు దొరికిన ఒక కర్ర పుల్ల తీసుకొని దాంట్లో ఎయండి. మీరు నవగ్రహాలకు పూజలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చెప్తారు. ఏం వద్దు నవధాన్యాలు దొరుకుతాయి. అరకుకొచ్చేది చూసుకుంటే. అరకు 30 కిలోమీటర్లు వాళ్ళకి. బాగా వీళ్ళేంటంటే ఒక గుప్పెడు తెచ్చేసుకొని ఎవరైనా ఒక గుప్పెడు తీసుకొని తిరిగి దాంట్లో ఏసేసేయండి. దున్నులో వేసుకోండి. ఆ వీపూది పెట్టుకొని వెళ్ళండి. అడవిలోకెళ్ళండి. ఇంకో పని చేసుకోండి. కట్టెలు కొట్టుకోండి. ఏదైనా పనికెళ్ళిపోండి. ఏ పనైనా చేసుకోండి. ఎళ్ళినప్పుడు ఆ విభూది పట్టుకొని వెళ్ళండి. దాని చుట్టూతుగా ఏదొచ్చినా కూడా ఒక అగరబత్తో మీ దగ్గర ఏదుంటే అది లేకపోతే కర్రపుల్లో దాంట్లో ఏసేసేయాలండి. ఆ తర్వాత మేము క్యాంపులు పెడదామంటే వద్దన్నారండి వాళ్ళు. మాకెందుకు మీరు చెప్పారు కదండీ! విభూది పెట్టుకోమని చెప్పారు. అది సకల రోగ నివారణని. ఆ తర్వాత ఆ గ్రామాల్లో నేను వైద్య శిబిరాలు నిర్వహించలేదండి. ఇప్పుడు మనం ఉంటామట. ఉండం.
పూజ్య ఆచార్య కిరాల భరద్వాజ గారు అందించినటువంటి అనుగ్రహ ఆశీస్సులు మార్గనిర్దేశకత్వంలో అనేకమైనటువంటి మారుమూల గ్రామాలు వెళ్ళి ఆధ్యాత్మిక ప్రచారంతో పాటు సామాజిక సేవ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే దీంతో సరిపోదు, ఇంకా చెయ్యాలి. అప్పుడు ఒక 2000 సంవత్సరం నూతన శతాబ్దిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. ఈ మాస్టర్ గారితోటి ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన ద్వారా సాయి మార్గంలోకి వచ్చిన వాళ్ళు అనేక వందల మంది ఉన్నారు. నేను ఎప్పుడో కొన్నిసార్లు మాస్టర్ గారితో కలిసి ప్రయాణం, పరిచయం ఉన్నవానికే నాకింత అనుభూతి ఉంటే, ఇంత వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి వెలుగు కదా! ఆ వెలుగు అందరికీ పంచితే ఎలా ఉంటుంది? అందరం కలిసి పంచుకొని, పెంచుకుంటూ సాగితే మరింతగా కూడా మాస్టర్ గారి మార్గంలో పయనం చేయడానికి అవకాశం కలుగుతుందని ఒక భావన వచ్చింది. అంతేకాకుండా సాయినాథుడు 1918 అక్టోబర్ 15 భౌతికదేహం వదిలేశారు. అలానే మాస్టర్ గారు 1900లో జన్మించారు. 1989 ఏప్రిల్‌లో సమాధయ్యారు. అంటే సాయినాథుడు సమాధి చెంది, మాస్టర్ గారు జన్మించి సమాధి చెందిన శతాబ్దిలో నేనున్నాను. 2000 సంవత్సరం అంటే 21వ శతాబ్దంలోకి ప్రవేశించాను. 2100కి నేను ఉంటానని నాకు నమ్మకం లేదు. కాబట్టి అటువంటి జగద్గురువైన సాయినాథుడు ఆ మార్గంలో నడిచి ఆ స్థితి పొందిన భరద్వాజ మాస్టర్ గారు, ఆ శతాబ్దంలో ఉన్న నేను ఈ నూతన శతాబ్దిలోకి అడిగేటువంటి మహత్తర అవకాశం నాకు లభించింది. కాబట్టి ఏదన్నా చేయాలి. కాబట్టి నలుగురు ఒక్క చోట చేరి ఆ చరిత్ర పారాయణ చేసేవారు ఎవరాల గురించి ఆలోచించొద్దు, వాళ్ళ సర్వ బాధ్యతలు నేను చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు శరీరుడు. ఆ స్వరూపమే కదా సాయినాథుడు మాస్టర్ గారు కూడా. కాబట్టి నేను పొందిన అనుభూతి ఒక్కటే కాదు, అందరం కూడా కలిసి ఒక కొవ్వొత్తి ఒక చోట వెలిగిస్తే కొంత వెలిగే, అదే 100 కొవ్వొత్తులు ఒక చోట వెలిగిస్తే ఆ కాంతి 100 మంది అందరం అనుభవిస్తాం కదా. ఆ ఉద్దేశంతోటి 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం విశాఖపట్నం ఉక్కు నగరంలో ప్రారంభించడం జరిగింది. దానికి హేతు. అంతేకాకుండా అనేక మారుమూల గ్రామాలలో నేను పర్యటించి వాళ్ళందరికీ సాయి తత్వాన్ని, మాస్టర్ గారి చూపినటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నాను. నేనొక్కనే కాకుండా మాస్టర్ గారితో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఇంకా అందరూ తెలియజేస్తే వీళ్ళు ఇంకెంతగా ఉన్నతంగా ఈ మార్గంలోకి వెళ్తారో కదా అనే భావంతోటి అన్ని గ్రామాలలో వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ, తర్వాత మాస్టర్ గారితో ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయం ప్రతి ఒక్కరూ కూడా ఒక చోట సమావేశం అనే ఉద్దేశానికే నాంది 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం. ఆ సమ్మేళనం ప్రారంభించాలనే ఆలోచన వచ్చిన వెంటనే నేను మాస్టర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని, మాస్టర్ గారు మీ అనుగ్రహ ఆశీస్సులు కనుక దీనికి ఉండేటట్టయితే మీరు నాకు ఏ రకంగానైనా ఒక ప్రసాదాన్ని మనకు అనుగ్రహించాలనుకున్నాను. వెంటనే అక్కడ కూర్చున్నాం. ఈ లోపల ఒక ఆయన మాస్టర్ గారితో పరిచయం ఆయన అలా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి, ఇదిగోండి పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడే నేను తిరుపతి నుంచి వచ్చాను, ప్రసాదం మీకు ఇస్తున్నాను అని చెప్పి చేతిలో పెట్టారు. మహాప్రసాదం తీసేసుకున్నాం. వెంటనే అమ్మగారి దగ్గరికి వచ్చా. అమ్మ, ఇట్లా ఈ సమ్మేళనం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. అయినా చాలా సంతోషం, మాస్టర్ గారి పేరు మీద ఇంత బృహత్తర కార్యక్రమం పెట్టుకున్నావు. అట్లనే మా అమ్మ మాస్టర్ గారి తరఫున ఇప్పుడు ఎవరినన్నా అక్కడికి పంపించండి అని ద్వారకా పంపిస్తుంటే, అబ్బాయి చిన్నవాడు కదా, మాస్టర్ గారితో ఉన్నటువంటి రామచంద్ర చైతన్య తెలుసు కదా రామారావు నీకు, ఇక్కడి నుంచి మన ప్రతినిధిగా ఒంగోలు నుంచి ఆయన పంపిస్తారని చెప్పి అమ్మగారు కూడా, అంటే ఆ రూపంలో మాస్టర్ గారి అనుమతి అమ్మగారి ద్వారా కూడా అనుగ్రహాశీస్సులు అందుకనే వచ్చాం. అలా వస్తూ చివటను ఆశ్రమం అమ్మ దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మగారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. అక్కడ అమ్మగారితో బాగా పరిచయం సేవ చేసుకుంటున్న లక్ష్మక్కి దగ్గర వెళ్ళమ్మా, ఇట్లా కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకుంటాను, కాబట్టి ఈ మహాత్ములు ప్రతిరూపంగా వారితో మీకు సాన్నిధ్యం ఉన్నది కాబట్టి మీరు అక్కడికి ఇచ్చేసి మీ యొక్క సన్నిధిని అందరికి కూడా ప్రసాదించండి, అమ్మ సన్నిధిని ఆ రూపంలో అని అడిగాము. నాయన తప్పకుండా నేను రావటం ఏంటి, అమ్మే నీతో వస్తాడుంటుందని చెప్పేసి స్వయంగా అమ్మ ఉపయోగించేటువంటి భిక్షాపాత్ర తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ఇది తీసుకెళ్ళి నాయన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది అని మా చేతిలో పెట్టారండి. అప్పటికి నిజానికి మా దగ్గర డబ్బులు లేవు, 10,000, కానీ ఒక బృహత్తరం కార్యక్రమం పెట్టుకున్నాం. అలా తీసుకొచ్చి ఆ భిక్షాపత్రం ఈ రోజుకి కూడా గత 25 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు, నిర్విఘ్నంగా కొనసాగిపోతున్నాను, అక్షయం అవుతూనే ఉంది. అటువంటి అమ్మ అనుగ్రహ ఆశీస్సులు. తర్వాత లక్ష్మక్క గారు కూడా కార్యక్రమంకి వచ్చారు. మాస్టర్ గారు 2 ఫిబ్రవరి
1, 2, 3 తారీఖుల్లో మొట్టమొదటిసారిగా ట్రస్ట్ వార్షికోత్సవాన్ని సమ్మేళనం కింద మార్చి చేశాం. మా అనుబంధ సంస్థలు అనేక గ్రామాలు పర్యటించారు. అక్కడ వాళ్ళ గిరిజనులు వేలాది మందిగా, అలానే మాస్టర్ గారితో ప్రత్యక్ష, పరోక్ష పరిచయమైనటువంటి అనేక మంది ప్రాంతాల నుంచి కూడా, వీటిలో ప్రధానంగా గోపాలకృష్ణ గారు, మా బాగా మరిచిపోకుండా అపారమైనటువంటి ఆహ్, మాకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కేవీ రంగారావు గారు ఒకాయన. ఎందుకంటే ఆయన అప్పటికే బాబా పత్రికకి ఎడిటర్‌గా కూడా పనిచేశారు. మాస్టర్ గారితో అనుబంధం ఉంది. ఆయన దగ్గరుండి మాస్టర్ గారితో అనుబంధం ఉన్న వాళ్ళందరికి అడ్రెస్సులు కనుక్కొని వాళ్ళకి ఉత్తరాలు రాయటం, లేకపోతే ల్యాండ్ ఫోన్ నుంచి, అప్పటికి సెల్ ఫోన్ రాలేదింకా. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేయటం, వాళ్ళకి కూర్చొని దాదాపు నెల రోజుల పాటు మా దగ్గరుండి వాళ్ళందరికీ చేసి, ఇట్లా కార్యక్రమం జరుగుతుంది మీరు రావాలి అనంటే, దాదాపుగా అందరికీ తెలియజేయటం. వచ్చారంటే ఒక అద్వితీయంగా జరిగింది. అప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, "సాయి గురించే తెలీదు, ఎవరండి ఈ సాయి మాస్టర్" అని. అప్పుడు నేను అనుకున్నాను, సాయి గురించి తెలీదు గూడా, కానీ మాస్టారు చూపినటువంటి నిర్దిష్టమైన సాయి మార్గం అందరికి అందాలి. ఎందుకంటే మాస్టర్ గారు సాయి ఏదైతే చెప్పలేదో అవి చిలవలు పలవలుగా చేస్తూ, మీరు మాస్టర్ గారు ఓ చోట అంటారు, "గురువు అవ్వాలని గువ్వులు పుట్టకుండా ఉండుగాక" అంటుంటారాయన. కానీ అసలు ఇప్పుడు గురువు, సాయికే గురువులైన వాళ్ళు బోలెడంతమంది తయారవుతున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన మార్గం, ప్రత్యేకించి అవధూత సాంప్రదాయం, దత్త సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మాస్టర్ గారు మాత్రమే అందించారు. సాయి గురించి అనేక మంది పరిచయం చేయిస్తుండొచ్చు, తెలియజేస్తుండొచ్చు, కానీ సాయినాథుడు దత్తాత్రేయ స్వరూపుడని, ఆ దత్తాత్రేయుడంటే అవధూత తత్వంలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉండి అనేక రూపాలలో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారని గ్రహించి ఆంధ్రావనికి అందించిన వాళ్ళు ఆచార్య కిరాల భరద్వాజ గారు మాత్రమే. కాబట్టి ఈ తత్వం నిర్దిష్టమైనటువంటి అవధూత తత్వం, దత్త సాంప్రదాయం తెలియాలి. అందరూ కూడా ఆ మార్గంలో, మాస్టర్ గారు చెప్పిన మార్గంలోనో వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళే. అది ఇంకా విస్తృతపరచాలి. ఆయన మార్గంతోటి ఈ మార్గం చేసినప్పుడు అక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా అనుభూతి పొంది, వీళ్ళందరూ కూడా ఇంత గొప్పదే మాస్టర్ గారు చెప్పిన సాయి మార్గం పయనించాలనుకున్నారు. ఆ తర్వాత ఎవరండి మాస్టర్ గురించి తెలియజేయండి అని అడిగారు. అందుకని మొట్టమొదటిసారిగా అలా సమ్మేళనం ప్రారంభించిన తర్వాత మాకప్పుడు సాయి మాస్టర్ అలనాడు సాయి గురించి పరిచయం చేయటం కోసంగా సాయిబాబా అని ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేసి ఇచ్చారు రూ. 2కి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్టర్ గారి గురించి కూడా తెలియజేసే సంక్షిప్త జీవిత చరిత్ర మనం అందించాలనే ఉద్దేశంతోటి సాయి మాస్టర్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించి, అంటే మన పంచప్రాణాలు ఆయనకిస్తే, మన నిరంతరం కూడా ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తి నిరంతరం మన వెంట నుండి కాపాడుతాననే భావనతోటి రూ. 5 నామమాత్రం రుసుముగా పెట్టేసి ఆ పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది సాయి మాస్టర్. ఇప్పటికి ఇది దాదాపుగా 14 సార్లు పునర్ముద్రణ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ పుస్తకం చదివినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకైనా ఎవరైనా సరే, ఎంతో ఆయన స్మరిస్తే చాలు. ఆయన చూపిన మార్గంలో పయనం చేయడానికి ఒక అడుగేస్తే చాలు. ఎటువంటి క్లిష్ట సమస్యలు ఎన్ని సమస్యలైతే ఒక ఆనందం. అందుకని సాయి మాస్టర్ సమ్మేళనం తర్వాత సాయి మాస్టర్ పుస్తకం కూడా అది ముద్రించటం అలా జరుగుతుంది. ఆ తర్వాత మన రెండో సంవత్సరం 2001లోకి వచ్చిన తర్వాత చేసిన ఒక కార్యక్రమం, మనం ఆరంభం చేసి ఆపేయకూడదు. మాస్టర్ గారిని అనుసరించే వాళ్ళెవరు కూడా ఆరంభశూరులు కాదు. ఆ మార్గంలో నడవటానికి సాయశక్తి రెడ్డి ప్రయత్నం చేస్తారని చెప్పి 2001 సంవత్సరం కూడా మళ్ళీ విశాఖపట్నం ఉక్కు నగరంలో ద్వితీయ అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం కూడా నిర్వహించటం జరిగింది. అది 4 రోజులు చేసాం. ఎందుకంటే మా దాదాపు ఉక్కు నగరంలో కొన్ని వేల మందికి కూడా భోజనాలు పెట్టాం. ఎందుకంటే మాస్టర్ పరిచయం వాళ్ళందరికీ. ఆ రోజు ఆదివారం కొన్ని వేల మంది భోజనాలు. రండి మాస్టర్ గారిని తలుస్తారు, ఆ పేరు మీద ఆయన ప్రసాదం తీసుకుంటారు. ఇటు మన వాళ్ళు అనేక మాస్టర్ గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసారు. అద్భుతంగా అధికారులు కూడా సహకరించడంతో అద్భుతమైనటువంటి వేదికలో ఆ కార్యక్రమం నిర్వహించే అదృష్టం కూడా నాకు జరిగింది. అయితే ఇది పూర్ణచంద్ర మదిలో మెదిలినటువంటి భావన మాత్రం కాదది. అది మాస్టర్ గారి ఆజ్ఞ అది. అందుకని ప్లస్ వాళ్ళ అనుగ్రహ ఆశీస్సులు తోడైనాయి కాబట్టి, మూడోది మళ్ళీ మాస్టర్ గారి సన్నిధిలో ఒంగోలులోనే జరిగేదది. అక్కడి నుంచి ఈ రోజుకి గూడా నిర్విఘ్నంగా ఆ సమ్మేళనం ఇప్పటికి 26 సంవత్సరాలుగా నిరంతరం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అక్కడుండిన సాయి మాస్టర్ భక్తులు ఒక బృందంగా ఏర్పడి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సాయి తత్వాన్ని అందించాలనే ప్రయత్నంతోటి సమ్మేళనం కొనసాగుతూ వెళ్తుంది. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మాస్టర్ గారు ప్రారంభించింది కాదది. మాస్టర్ గారి తత్వాన్ని హృదయంలో నింపుకునేటువంటి వాళ్ళందరూ ఆ హృదయంలో నింపుకున్న తత్వాన్ని అందరికి అందించే దిశగా కొనసాగిస్తున్నది ఈ సమ్మేళనం. ఏదో సంస్థ ఎవరో ప్రారంభించింది కాదు కదా! దానికి ప్రారంభంగా నాందిగా నేను అయ్యుండొచ్చు. కానీ అందరి హృదయాలను మాస్టర్ గారు దీన్ని కొనసాగిస్తున్నారే కాబట్టి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు
ఆయా ప్రాంతాలలో దాన్ని నిర్వహిస్తూ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికీ రజతోత్సవాలు ముగించుకొని 26ది కూడా సంపన్నమైనది. అలానే 17వ సమ్మేళనం కూడా మాస్టర్ గారు దర్శించిన సన్నిధిలో మాస్టర్ దర్శించిన మహాత్ముల సన్నిధిలో నిర్వహించాలనే ఉద్దేశంతోటి నర్సీపట్నం పాకాలపట్టి గురుగారి సన్నిధిలో కూడా నిర్వహించడం జరిగింది. మేము మళ్ళీ మాకు 17 సంవత్సరాలు పట్టింది మళ్ళీ మేము నిర్వహించడానికి ఆ కార్యక్రమం. పాకాలపట్టి గురుగారి సన్నిధిలో కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ దర్శించిన మహాత్ముల సన్నిధిలో జరుగుతుంది. చోటమ్మ సన్నిధిలో జరిగింది. ఇప్పుడు జిల్లెలమూడమ్మ సన్నిధిలో జరిగింది. రేపు చీరాల స్వామి సన్నిధిలో కూడా జరుగుతుంది. అట్లా కొనసాగుతుంది. అయితే దీని అద్భుత ప్రణాళిక అయినది. అయితే ప్రధానంగా ప్రారంభించేప్పుడు ఉద్దేశం ఏంటంటే దీంట్లో మాస్టారు చూపెట్టిన ఒక నిర్దిష్టమైన మార్గం అందరికీ అందించాలి. ఇది మాస్టర్ గారు విద్యార్థులు, మాస్టర్ గారితో కలిసి ఉన్నవాళ్ళు, లేకపోతే మాస్టర్ గారి ద్వారా కోరికలు, కష్టాలు తీర్చుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా మాస్టర్ గారు ఒక చోట చెప్పినట్టు సాయినాథుడు మిఠాయి అయితే దాన్ని చుట్టినటువంటి కాగితాన్ని నేను. అట్లా అని చెప్పి మనం ఒక షడ్డసోపేతమైన భోజనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, దానికి ఒక పళ్ళెం అవసరం. అట్లని పళ్ళాన్ని తినం మనం. పళ్ళెం ఉంటుంది. పళ్ళాన్ని ఆధారం చేసుకొని అవన్నీ కూడా వడ్డించుకొని తింటాం ఆ భోజనం కావాలంటే. అలానే మాస్టర్ గారు కూడా ఇది చెప్పారు. కాబట్టి మాస్టర్ గారు దాన్ని అంతర్లీనంగా సాయి యొక్క తత్వాన్ని అందించడానికి ఇచ్చారు. కాబట్టి ఇది భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ యొక్క శిష్యులు లేకపోతే ఆయన అనుసరణీయులు జరుపుకునేటువంటి కార్యక్రమం కాకుండా సాయి యొక్క ఉత్తమమైన మార్గం, సాయి తత్వాన్ని, సాయి విశ్వ చైతన్యాన్ని అందరికీ అందించడానికి ప్రధాన వేదిక కావాలనే ఉద్దేశంతోటే ఈ సాయి మాస్టర్ సమ్మేళనాన్ని ప్రారంభించడం ఉద్దేశం అది. అంతేకాకుండా మాస్టర్ గారు నా మరోనంద దీపంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే బయట వర్షం కురుస్తూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని సుఖంగా ఉండకుండా ఒక గొడుగు తీసుకెళ్ళి కనీసం నీ తలన్నా తడవకుండా అవతల వాళ్ళ తల తడవకుండా కొంత సహాయం చెయ్యి. అంటే దీని అర్థం ఏంటంటే చక్కగా ఏదో వర్షం వస్తుంది కదా, వేడి వేడి పకోడీలు తీసుకొని తినేసి మనం నాకు అవన్నీ ఉన్నాయి కదా అని ఆనందించద్దు. నువ్వు పొందిన దాంట్లో బయట ఎంతోమంది తడిచిపోతున్నారు, ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అవతల వాళ్ళకి సహాయం చేయాలి కదా నువ్వు పొందిన అనుభూతిని, అనుభవాన్ని. తద్వారా వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చేస్తే వాళ్ళు కొంత సుఖం అనుభవిస్తారు కదా, వాళ్ళు మనం సుఖపడటం కాదు కదా అని చెప్పినట్టుంటది. అందుకని ఒక ఈరోజు తామర సంపరగా సాయి తత్వాన్ని ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్న తత్వంలో మాస్టర్ గారు ఒక నిర్దిష్టమైన తత్వం దత్తా సాంప్రదాయం. నిజానికి అంతకుముందు దత్తాత్రేయుడిని పూజ చేయాలంటే భయపడేవాళ్ళండి. గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర చదవమంటే చదివేస్తామని చెప్తారు. గురు చరిత్ర అమ్మో ముట్టుకోమండి, ఏమో భయం అని నేను చెప్పాను. భగవంతుడు భయపెట్టాడు, అభయం ఇస్తాడు. మనలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యమే మనని భయపెడుతుంది. ఒక తప్పు చేసిన దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు పోలీసుని చూస్తే భయపడి అటు దిక్కులు చూస్తాడు. నార్మల్ వ్యక్తి వెళ్ళిపోతాడు కదా. అట్లానే భగవంతుడు ప్రజలందరినీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా కాపాడటానికి వచ్చాడు, ఉద్ధరించడానికి వచ్చాడు. అటువంటిప్పుడు అసలు దత్తాత్రేయ అవతరణే అది. సకల జనోద్ధరణే దత్తాత్రేయ అవతరణ. ఆ తత్వాన్ని సాయి సంప్రదాయం సాయినాథ్ దత్తాత్రేయుని తెలియజేసేది మాస్టర్ గారు. ఆ దిశగా సాగాలి సమ్మేళనాలు. ప్లస్ ఇందాక చెప్పినట్టుగా నేను పొందిన అనుభూతిని 10 మందిని అందరికీ అందించటం పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, ఇప్పుడు కడుపు నిండా కబుర్లు చెప్తుందని చెప్తారు. కానీ అవతల వాడు ఆకలి అలమటిస్తున్నప్పుడు ఈ విషయం చెప్తే అర్థం కాదు. సాయినాథుడు చెప్పింది. కాబట్టి మన చేతనైనంత వరకు ఉన్న దాంట్లో సహాయం చేసుకుంటూ ఇదే తత్వం అని తెలియజేసుకుంటూ వెళ్తుంటే సాయినాథుడు చేసింది అదే కదండి. ఆయన వేప చెట్టు కింద నీళ్ళలో పడినందుకు ఆయన ఆయుర్వేద మందులు ఇచ్చి కాపాడారని చెప్పి భావంతో తీసుకొని పాడుపడ్డ మసీదులో కూర్చోబెట్టారు. పాడుబడ్డ మసీదులో కూర్చోబెట్టి దాన్ని చక్కగా అందరికీ ఆకుపసరలు ఇచ్చేసేసి ఆయన రోగాలు తగ్గించాడని చెప్పేసి దాన్ని పాడుబడ్డ మసీదులో ఆయన ఏం చేశాడు, ఇతరులకి మళ్ళీ అక్కడ పక్కన పూల మొక్కలు పెంచాడు ఆయన. చెత్త చెదారం వేసే ప్లేస్ శుభ్రం చేయి. ఇప్పుడు సమాధి మందిరం అయింది కదా అక్కడ. అంటే ప్రజలు ఏదన్నా ఒక చిన్న ఆయనకి సహాయం చేస్తే ప్రతి 10 ఇంతలు చేసి ఇస్తున్నాడు ఆయన. అలానే మాస్టర్ గారు కూడా మా సాయి ద్వారా నేను అనుభూతి పొందాను కదా 1963 ఫిబ్రవరి 9వ తారీఖున. కాబట్టి ఆ విశ్వ చైతన్యంలో ఉండిపోయినానని చెప్పి ఆయన కూడా గురువు అయిపోయి దుకాణం పెట్టలేదు ఆయన అక్కడ. పీఠాధిపతి అయిపోలేదు ఆయన. ఆ తర్వాత 12 సంవత్సరాలు పిచ్చి పట్టిన వాళ్ళగా నేను షిరిడీ చుట్టూ తిరిగాను. సాయి సమకాలను అడిగి తెలుసుకొని నేనేం చేశాడో సాయి చేయటానికి అన్నది చివరి వరకు కూడా ఆయన సంపాదించుకోలేదండి. ప్రతి పైసా కూడా ఇచ్చిన్నారు. ఇప్పుడు మనం మాస్టర్ గారు నాకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది చేశారు, బహుమతులు కట్టుకున్నారు, నేను కూర్చుంటే ఉపయోగం లేదు కదా నాకు. కాబట్టి ఆయన చెప్పిన మార్గం సాయి చెప్పినా మాస్టర్ గారు ఆచరణ ద్వారా మనం చూపెట్టినా కూడా ఆ తత్వాన్ని 10 మందికి వెళ్ళటానికి బయట ఒకళ్ళు కష్టపడుతుంటే మనం కాదు దానికెళ్ళి దానికి అవసరం లేదు. కనీసం మాట సహాయమైనా చేయండి. 10 మందికి తెలియచేయండి తత్వంలోకి రావటానికి. ఇట్లా ఉండాలి, ఇలా జీవిస్తే ఉంటుంది. అది సాయి ఆచరణ ద్వారా మాస్టర్ అది సమ్మేళనం యొక్క ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించాను నేను అది యాక్చువల్‌గా. అది ఆయన అనుగ్రహంతోటి, ఆశీస్సులతోటి అలా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నది.
నిజానికి ఆయా ప్రాంతాలలో ఉన్నవాళ్ళు అది అద్భుతంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే ఇంత మాత్రం కూడా చాలదు. ఎట్లా ఉండాలంటే ఒక విశ్వమానవ ప్రేమతత్వం అంటాం గదా! మాస్టర్ గారు యొక్క అనుసరణీయులు, మాస్టర్ గారు చూపిన మార్గంలో పయనం సాయి భక్తులంటే ఇలా ఉంటారు అని ప్రతి ప్రాంతంలో ఉన్నాం గదా! నేనున్నాను మాస్టర్ గారి చేత అనుభూతి పొందాను. ఇక్కడ ఉండిపోవటం లేదు. ఇలా ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ వాళ్ళున్నా నాకు మాస్టర్ గారి భక్తులున్నార్రా, నాకు చాలు. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు గదా! మా మా సత్రాలు అక్కడ ఉన్నాయండి. ఈ ఊరిలో కూడా మా మా కుల సత్రం ఉందనో, లేకపోతే ఇంకో సత్రం ఉందని చెప్పుకుంటూ ఉంటారు కదా! అలా ఉన్నాయండి వసతులలోని. అట్లానే నాకు మాస్టర్ గారి భక్తులున్నారండి. ఎక్కడికెళ్ళినా నాకు సమస్య లేదు. ఏ ప్రాబ్లమ్ లేదు. చక్కగా నాకు తోడుంటారు. మంచి మాటలు చెప్తారు. మంచి సహాయం ఇస్తారు. ఆ ధైర్యంగానండి. అది అందించటానికి అది అందు విస్తృతపరచాలి. సమ్మేళనం అంటే ఒక చోట కూడుకున్నాం. మనమే కూర్చొని, మనమే మాట్లాడేసుకొని, మనమే తినేసి వెళ్ళిపోవడమే గాకుండా, మనం పొందిన అనుభూతి ఇంకా విస్తారం అవ్వాలి కదా! ఇప్పుడు ఒక గింజను తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టాము. అది బాగా మొలకెత్తింది. కొన్ని వేల కాయలిస్తుంది. ఆ కాయలిచ్చేసి అదే ఇస్తుంటది. మళ్ళీ ఆ వేల కాయల్లో కొన్నన్నా ఎళ్లి మళ్ళీ కొన్ని విత్తనాల కింద మారితే మళ్ళీ అది కొన్ని వేల కాయల్ని ఇవ్వటం మొదలుపెడుతుంది. అది విస్తారమైనప్పుడు మొత్తం అదే ఉంటుంది కదా! ఇప్పుడు మనకు జరుగుతుంది అదే కదండీ అక్కడ. అంత వెల్లువలాగా మాస్టర్ గారి తత్వం వెళ్ళాలని నా కోరిక. ఇప్పటికి 25 సంవత్సరాలయింది. రజతోత్సవాలు చేసుకున్నాం. మళ్ళీ స్వర్ణోత్సవాల దిశగా అడుగులు కూడా సాగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు 30 సమ్మేళనం వరకు కూడా తేదీలు నిర్ణయించబడి ఉన్నాయి ఆల్రెడీ. ఉన్నాయి. చాలా సంతోషం. ఈ దిశగా వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మనం చేస్తున్న ప్రయత్నం చాలదేమోనని నా ఉద్దేశం అనమాట. ఇంకా ఎక్కువగా ఇతోధికంగా ఇది మాస్టర్ గారి యొక్క ఇప్పుడు ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆలోచన ధోరణులు కూడా ఎంత వరస్ట్‌గా తయారైంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుందండి. మనం అనుకుంటాం కదా! అటువంటి తత్వంలో లేదు. మాస్టర్ గారితో ఉన్నటువంటి మాస్టర్ గారు చెప్పిన మార్గాల్లో ఉన్నవాళ్ళు ఆలోచన ధోరణి అద్భుతంగా ఉంటుంది. సలహా చెప్తే ఇలా ఉంటుంది. వాళ్ళు చూడు ఎలా ఉంటున్నారో అని కనీసం మనము, మన పిల్లలు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు. దానికి వేదికగా ఉందనుకోండి, అప్పుడు ఇదొక చూసారా మా అబ్బాయి పలానా కాలేజీలో చదువుతున్నాడు. ఆ కాలేజీ ఎయిటీలో చదివాడు ఆయనకేముంది బాబు ఆ డిసిప్లిన్ గాని, ఆ నాలెడ్జ్ కానీ అని అంటాం కదా! అటువంటప్పుడు మహాత్ముల చేత మాకంటే అధికుడని కొనియాడబడిన మాస్టర్ గారు చూపిన మార్గంలో మనం ఇంకెంత ఉత్తమంగా ఉండాలండి. ప్రయత్నం చేద్దాం. అన్నప్రాసన రోజునే ఆవకాయ అన్నం తినలేం కదా మనం. కానీ ఒక అడుగేసుకోవడానికి గనక మనం ప్రయత్నం చేయటం మొదలుపెడితే ఎప్పటికైనా అవుతుందండి. ప్రయత్నం చేసి గెలుపుతో సమానం. ఓడిపోతామని చెప్పి ఉండిపోవటమే నిజమైన ఓటమి. కాబట్టి ఇప్పుడు పరుగు పందెం ఉంది. 10 మంది పరిగెత్తుతారు. 10 మందికి ఫస్ట్ రారు గదా! కానీ పదోవాడు నేను రాను గదని చెప్పి మానేయడు కదా! పరిగెత్తుతాడు. అది ఐదో స్థానంలో ఉండనండి, నాలుగో స్థానంలో నుండి ఒకటో స్థానానికి వెళ్ళనివ్వండి. ప్రయత్నం చేయటం. కాబట్టి మాస్టర్‌గా ఇక్కడి నుంచి మనం ఒక రజతోత్సవం దాటంటే 25 సంవత్సరాలు దాటి ఇంకా ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇలా ఎళ్తున్నప్పుడు అది మరింత విస్తృతం అవుతుంది గదా! అని. అయితే ఇప్పుడు మళ్ళీ మాస్టర్ గారు చెప్తారు. "నువ్వు సత్సంగం చెప్తున్నప్పుడు వింటూ చెప్పు" అని చెప్తారు. వింటూ చెప్పండి నాకు తెలీదంటారు. మైక్ పెట్టుకుంటే నాకు ఇనిపిస్తదా? ఇనిపిస్తుంది. అంటే వింటూ చెప్తుంటే "నువ్వేం చేస్తున్నావు ఆచరణని?" నేను అందుకని మళ్ళీ ప్రశ్నించుకున్నాను. కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల మంది విద్యార్థులను చదివించామండి. ఈ రోజుకి కూడా అనేకమైన నిర్పేద కుటుంబాలని ప్రతి అకేషన్‌గా ప్రతి మహాత్ముల జన్మదినాలు, ఆరాధనోత్సవాలు ఏవైనా రానివ్వండి. అనేక మందికి వాళ్ళ అవసరాలు ఇస్తూ ఈ తత్వం ఇది. ఎందుకు చేయగలుగుతున్నాం. మన దగ్గర ఇప్పుడు రూ. 1,00,000 ఉన్నవాడు 10,000 ఇవ్వటం గొప్ప కాదండి. రూ. 100 ఉన్నోడు ఒక రూపాయి ఇచ్చిన మహత్తరమైన దానం అవుతుంది. అందుకని మన దగ్గర డబ్బుతో సమస్య లేదు. మనిషిలో భావం మారటం మొదలుపెట్టాలి. ఆ భావం మాస్టర్ గారు తన ఆచరణ ద్వారా చూపెట్టిందంతా అది. అందుకని ప్రశ్నించుకోమని చెప్తారు మాస్టర్ గారు. రచనలే నేనే. అన్నీ అవే. నువ్వు ప్రశ్నించుకో. ఆయన ఆత్మ విచారణ ఒక్కటే ఆధ్యాత్మిక విద్యలో సరైంది. మాస్టర్ గారి రచన చదివితే అది అర్థమవుతుంది. ప్రతి చోట కూడా ఆయన పాకాలపడి గురుగారి దగ్గరికెళ్ళనివ్వండి, ఆనందమయ్య దగ్గరెళ్ళనివ్వండి, చీరాల స్వామి దగ్గర ప్రతిది నేనేంటి, నేనైతే ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇలా అయితే ఇట్లా అని మనం ప్రశ్నించుకోవటం ద్వారా మిగతా సమాజంతో మన సంబంధం లేదు. మనం బాగుంటే మనం బాగున్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా చెట్టు ఎదుగుతుందనుకోండి నీడొస్తది. బాబాని అడిగితే బోధించమని అడిగారు. బోధించేదేముందంటే చెట్టుని చూసి నేర్చుకోమని చెప్పారాయన. చెట్టు ఎదుగుతున్న కొద్దీ కూడా సమాజానికి హితం చేకూరుస్తది. ఎండాకాలంలో దాని దగ్గరుంచి చాలా చల్లగా ఉందని చెప్తాం మనం. దానికి ఎక్కడి నుంచే మనం నీళ్లు పోసాం అప్పుడు పొయ్యిలా. కానీ భూమి అట్టడుగు పొరల్లో కూడా తన వేళ్ళు చొప్పించి అట్టడుగున నీళ్ళని తన వేళ్ళ ద్వారా తీసుకొని చివరి ఆకులు చిటారి ఆకు అంచు వరకు కూడా పంపిస్తే అవి సజీవంగా ఉంటూ మనకి చల్లదనాన్నిస్తున్నాయి. బాబా చెప్పిన సూక్తి అది. అట్లాంటిదే మరి మాస్టర్ గారి ద్వారా ఈ మార్గంలో ఉన్నతంగా ఉన్నాం, ఉత్తమంగా ఉన్నాం. ఈ మాస్టర్ గారు ఇవన్నీ ప్రసాదించారన్నప్పుడు మనం మాస్టర్ గారు చెప్పిన మాట నిజమైన ఆరాధన అనేది అదే అనుకుంటాం. మన ఆరాధనోత్సవాలు, జన్మదినాలు ఆయన జన్మించారు మాస్టర్ గారు.
లక్షలాది మందికి ఆదర్శులైనారు. అలానే ఆయన జయంతి చేయటంలో మనకు స్ఫూర్తి. పక్కింటోళ్ళు 3 బెడ్‌రూమ్ ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నారంటే మనకు 4 బెడ్‌రూమో లేకపోతే ఇంకా పెద్ద సైజు కొనాలని ప్రయత్నం చేస్తున్నాం గదా! అలానే మాస్టర్ గారు చూసి నేనిది, ఇది ఈ రకంగా బ బ వస్తుజాలంతో కాక వస్తువు మనతో ఎటు రాదని తెలుసు మనం. వస్తువు ఎటు మనకి రాదు అని తెలుసు. మనం చేసిందే కదా! ఇప్పుడు మాస్టర్ గారిని ఈ రోజు వరకు కూడా ఎందుకు స్మరించుకుంటున్నాం? మనలాగానే మన మధ్యన గృహస్థగా జన్మించి ఎప్పుడో ఉండేవారు. ఎంతమంది పుట్టలేదు, పోలేదు, గిట్టలేదు. కానీ మాస్టర్ గారు లక్షలాది మంది హృదయాల్లో ఎందుకున్నారు? తన ఆచరణ ద్వారా, తను అందించే సేవ ద్వారా. అట్లా కనీసం మనం ఒక అడుగేయటానికి ప్రయత్నం చేయటానికి వేదిక సమ్మేళనాలు కావాలి నా ఉద్దేశ్యం. అందుకని ఆ దిశగా ఆయన సమ్మేళనం ప్రారంభించింది కూడా అందుకే అట్లనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. దాన్ని చేయట్లేదు. లేకపోతే నీ హృదయాల లోతులోంచి రాకపోతే అసలు ఇది కాలం రాదు కదా! అది ఎన్నో అట్టగా ఆ ఏడాది పాటు అది సాధన కింద తీసుకొని అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, వృత్తి ఉద్యోగాలు ఉన్నోళ్ళకి అన్ని భరిస్తూ తీసుకొస్తున్నాం. అయితే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో అది సరిపోకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు చల్లగా మామూలుగా చలికాలం అనుకోండి ఎండ కొద్దిగా వచ్చినా పర్లేదు. అదే ఎండాకాలంలో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా పర్లేదు. ఏమీ ఆచ్ఛాదన లేకుండా నెత్తి మీద వెళ్దామని అనుకోం కదా మనం. తగు జాగ్రత్తలు తీసుకుంటాం కదా! ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతుంది. మన పిల్లలు ఎట్లుంటున్నారు, మన పక్క వాళ్ళు ఎట్లుంటున్నారు, సమాజం ఎలా ఉందని. అటువంటి పరిస్థితిలో మాస్టర్ అందించినటువంటి మార్గాన్ని ఇంకా ఎక్కువగా విస్తారంగా మనం అందించడానికి ఇది వేదిక అవ్వాలి తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అందుకని సమ్మేళనం ప్రారంభించాం. అయితే ఇందాక చెప్పుకున్నట్టు కూడా ఆ స్ఫూర్తితో ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకళ్ళు చెప్పినట్టు స్వయంగా మాస్టర్ గారితో ఉన్నటువంటి వాళ్ళు ఆ భక్తులే స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాలుగా సమ్మేళనాలు నిర్వహించుకుంటుంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంత వీళ్ళ హృదయ లోతుల్లో ఆయన గూడు కట్టుకొనున్నారో అని చెప్పున్నారాయన. అంటే ఒక పెద్ద మహాత్ముడు చెప్పినటువంటి విషయం నాతోటి. అంటే నిజమే అది అనిపించింది. కానీ అది మనకి చాలదు మనం చూసుకుంటే. అది చాలదు. ఇంకా ఎక్కువగా ఎందుకని చెప్పాను కదా! ఇంకా విస్తారంగా ఇది మాస్టర్ గారుతో ఉండే వాళ్ళే కాదు. మాస్టర్ గారు చూపిన నిర్దిష్టమైన మార్గాన్ని 10 మందికి అందించడాలు. సాయి తత్వం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచం అంతా కోరుకుంటుంది అది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ మన పిల్లవాడు ఇప్పుడు మన పక్క ఊర్లో జాబ్ చేస్తే ఒప్పుకోం కదా! మనం అబ్బాయి లండన్‌లో ఉన్నాడండి, ఆఫ్రికాలో ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కడికెళ్ళినా కూడా మనుషులంతా ఒక్కటే కదండీ! తత్వం అంతా ఒక్కటే కదండీ! ఎక్కడెళ్ళినా కూడా చింతకాయ చింతకాయ ఉంటుంది. మామిడికాయ మామిడికాయే ఉంటుంది. బెల్లం ఇక్కడికెళ్ళి అక్కడ అరబ్ కంట్రీలో వేరే టేస్టును ఇండియాలో ఒక టేస్ట్ ఉండదు గదా! అవి ధర్మాలు. ఆ మానవతా ధర్మాలంటారు కదా! మానవీయత ధర్మాలు. ఆ ధర్మాలను ఆచరణ ద్వారా మాస్టర్ గారు అందించినారు. అలానే మాస్టర్ గారు చూపిన మార్గంలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి మార్గం. ఎందుకని ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అవసరం. అందుకని మాస్టర్ గారు తను చెప్పదలిచింది, చేయదలిచిందంతా కూడా నా ఈ రచనల ద్వారా అందించేశాను. ఇంతకుముందు చెప్పదలిచింది ఏం లేదన్నాడు. కాబట్టి అక్షర రూపంలో అందించారు కాబట్టి దాన్ని గనక మనం ఒక హృదయగతం గనక చేసుకునేటట్టయితే అద్భుతంగా దాన్ని విస్తారంగా దాంట్లో లోతుపాతుల్ని మనం ఇట్లా చెప్పారు. దీని ద్వారా మనం ఆచరణ చేయాలని ఇంకా విశ్లేషించుకుంటూ వెళ్తూ 10 మందికి అందించడం ద్వారా అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్న తరం ఎందుకంటే గత మాస్టర్ గారితో ఒక 2 తరాలు తగ్గిపోతుంది. ఇంకా కొన్నాళ్ళకి మాస్టర్ గారితో ఉన్న వాళ్ళని కూడా ఉండకపోవచ్చు కొంతకాలం. కానీ వచ్చే కొత్త తరానికి ఇప్పుడున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారని ఎందుకు అని. వాళ్ళకి ఒక్కసారి గనక దానికి సమాధానం దొరికితే అద్భుతంగా ఎళ్ళిపోతారు ఇప్పుడున్న వాళ్ళు. ఆ అద్భుత రీతిలో మాస్టర్ గారు అందించారు. దాన్ని విశ్లేషించుకుంటే ఇంకా మరింత ముందుగా ఈ సమ్మేళనాలు తీసుకెళ్ళే ఉద్దేశంతో ప్రారంభించాం. అవి మాస్టర్ గారి అనుగ్రహంతో కొనసాగుతున్నాయి. ఇంకా విస్తృతం అవ్వాలి ఈ భావంతో అని చెప్పి నా ఒక ఉద్దేశం అది. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగలను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. నమస్కారం.